గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక అద్భుతమైన సెషన్ సండే స్పెషల్ జూమ్ మీటింగ్ కి స్వాగతం అండి. మెటాఫోర్స్ లో వారం రోజులుగా అంటే ప్రతిరోజు కూడా మనకి ట్రైనింగ్ సెషన్ ఉంటూనే ఉంటుంది. వారం మొత్తం జరిగినంత ప్లాన్ ప్రజెంటేషన్స్, టెక్నికల్ మీటింగ్స్, టెక్నికల్ ట్రైనింగ్స్ అయితే సండే మాత్రం మోటివేషనల్ అవ్వచ్చు, లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేదంటే ఉన్నటువంటి అప్డేట్స్ కి సంబంధించి డీప్ విశ్లేషణ జరిగి దాని మీద చర్చ జరిగి దాని మీద అవగాహన కల్పించేటువంటి సెషన్ అయి ఉండొచ్చు. సో ఏం జరిగినా కానీ సండే స్పెషల్ మీటింగ్ అనేది స్పెషల్ గానే ఉంటుంది. గత కొన్ని నెలలుగా మనకి స్పెషల్ మీటింగ్ అనేది అంచెలంచెలుగా ఇంకా మనకి ఆదరణ పెరిగేలాగానే ఉంటుంది. సో నిన్నటి మీటింగ్ లో సార్ పిలిపించినట్లుగా సండే స్పెషల్ జూమ్ మీటింగ్స్ ఇద్దరు లీడర్స్ మాత్రమే కాకుండా ఇంకా కొత్త లీడర్స్ అనే వాళ్ళు రావాలి. స్పెషల్ మీటింగ్స్ అనేవి ఇంకా స్పెషల్స్, ఎందుకంటే ఎవరెవరికి ఎంత టాలెంట్ ఉంటుంది అనేది ఒక్కసారి వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తే కానీ తెలియదు. కాబట్టి సో ఈరోజు స్పెషల్ మీటింగ్ కి వచ్చినటువంటి అందరికి మరొకసారి స్వాగతం చెప్తూ ఇంకా లేట్ చేయకుండా మీటింగ్ స్టార్ట్ చేయాల్సిందిగా అందరి తరఫున నరేందర్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్ స్టార్ట్ ద సెషన్. ఓకే సార్, గుడ్ మార్నింగ్. సంతోష్ సార్, మన రవిబాబు సార్ అండ్ నాగమణి మేడం, దేవ సార్ వీళ్ళకు కోస్ట్ ఇవ్వండి, జూమ్ లీడర్స్. ఓకే, కృష్ణ సార్ కూడా ఉన్నాడు చూడండి, ఐఎమ్ ఆల్వేస్ లర్నర్. కృష్ణ సార్ ఉన్నాడు. ఎస్, వీళ్ళందరికీ కోస్ట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సూపర్ ఫ్రెండ్స్, నా పేరు నరేందర్ రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. సో పోయిన వారం కరెక్ట్గా ఈ సమయానికి మార్కాపురం నుంచి జూమ్ తీసుకోవడం జరిగింది. సో ఆ జూమ్ రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. చాలా ఆదరణ ఆ మీటింగ్కు వచ్చింది. చాలా బాగుంది సార్ మీటింగ్ అని కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీరు జూమ్ మీటింగ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మేము చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ అందరూ కూడా డెవలప్ కావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. సో మా యొక్క కృషి ఉద్దేశం అదే అన్నమాట. సో మెటాఫోర్స్ అనేది ఒక చాలా విశాలమైన ప్రాజెక్ట్, సముద్రమైన లోతైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఉన్న అన్ని విషయాలు మన వాళ్ళకు సౌత్ ఇండియాలో అందరికీ చేరాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ ఎదగాలి అనేదే మా యొక్క తాపత్రయం అన్నమాట. సో మా కృషిని మీరు వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మీరు అందరు చూశారు కదా, మేము బళ్ళారి మీటింగ్కి వెళ్ళాము. సో ముందు రోజు రాత్రికి ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్లో, యాక్చువల్గా మాకు 10 గంటలకు ట్రైన్ ఉంటే 11:15 అయిందనమాట. అంటే గంటంబావు లేట్. సో ఆ ఎస్ సంతోష్ సార్. ఏం లేదు సార్, కంటిన్యూ. ఓకే, సో ఆ గంటంబావు లేటు మేము ఫస్ట్ ప్లాట్ఫామ్ మెట్ల పైన కూర్చొని చూస్తూ ఉంటే కనిపించిన దృశ్యం ఏంటంటే, అప్పుడే గౌతమి కాకినాడ పోర్టుకు వెళ్ళే గౌతమి ఎక్స్ప్రెస్ వచ్చింది. సో ముందు మేము ప్లాట్ఫామ్ స్టార్టింగ్లో ఉన్నాము. ముందు 2 బోగీలు, జనరల్ బోగీలు 2 ఉన్నాయి. మళ్ళీ లాస్ట్ చివరిలో 2 బోగీలు ఉంటాయని తెలిసింది. సో అప్పటికే అది లింగంపల్లి నుంచి వస్తుంది ఆ ట్రైన్. లింగంపల్లి నుంచి కాచిగూడ వెళ్తుంది, సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. సో మేము చూసిన దృశ్యం ఏంటంటే, అప్పటికే జనరల్ బోగి ఫుల్ అయిపోయింది. కానీ కొన్ని వందల మంది ఆ ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ట్రైన్ చాలా పొడవుంది, దాదాపు 28, 30 డబ్బాలున్నాయి. కానీ ఆ 2 డబ్బాల దగ్గరే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే అది జనరల్ బోగీలు కావడం. సో జనరల్ బోగీలు అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు ఎక్కే బోగీలు అనమాట.
సో, ఆ బోగిల్లో ఎక్కడానికి చిన్న పిల్లలనేసుకొని ఎంతోమంది మహిళలు, అలాగే వృద్ధులు, యువకులు, అన్ని రకాల వయసులో ఉన్నవాళ్ళు ప్రయత్నం జేస్తున్నారు. ట్రైన్ ఎంతసేపు ఆగుతుంది? జస్ట్ ఒక 10 నిమిషాలు ఆగింది. లోపటున్న వాళ్ళు ఫుల్ అయిపోయి ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు మళ్ళీ లోపటికెక్కడానికి ప్రయత్నం జేస్తున్నారు. ఈ ఈ ఆహ్, కిక్కిరిసిన సిట్యుయేషన్‌లో కొంతమంది మాత్రమే ఎక్కారు. మిగతా వాళ్ళందరూ నిలబడిపోయారు. వాళ్ళని జూస్తే చాలా బాధేసింది. ఏంటి ఈ ట్రైన్ ఇంత పొడుగుంది గదా! 30 డబ్బాలున్నాయి గదా! మరి ఎనక మూడో డబ్బా నుంచి చూస్తే హాయిగా పడుకొనున్నారు. మధ్యలో ఒక 4, 5 బోగీలు ఏసీ ఫస్ట్ క్లాస్ అని, సెకండ్ క్లాస్ అని, థర్డ్ క్లాస్ అని వాళ్ళైతే మంచిగా ఇంకా దర్జాగా పడుకొనున్నారు. ఏంటి ఈ వ్యత్యాసం? మన కళ్ళ ముందే భారతదేశంలో ఇంత వ్యత్యాసం ఎందుకు గనపడుతుంది? అని నాకైతే చాలా చాలా బాధేసింది సార్. సో, ఎందుకు ఈ మాట జెప్తున్నానంటే, మరి మిగతా డబ్బాల్లో రాజుల లెక్క దర్జాగా పడుకొని పోతున్న వాళ్ళు మనుషులే. ఈ జనరల్ బోగీ దగ్గర సీట్ల కోసం, కనీసం కాలు బెట్టడానికి స్థలం కోసం పోరాడుతున్న వాళ్ళు మనుషులే. అందరూ మనుషులైనప్పుడు ఈ తేడా ఎందుకుంది? అని గనక మనం ఆలోచిస్తే కేవలం ఒకే ఒక పాయింట్ సార్ డబ్బు. వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, వీళ్ళు డబ్బు లేని వాళ్ళు. ఇంతే. సో, ఈ డబ్బు లేని వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువుంది. కానీ డబ్బు లేని వాళ్ళకు సౌకర్యాలు మాత్రం చాలా తక్కువుంటాయి. ఆ ట్రైన్‌ను తీసుకుంటే 30 బోగీల్లో 4 బోగీలు డబ్బు లేని వాళ్ళకు, దాదాపు 25, 26 బోగీలు డబ్బులున్న వాళ్ళ కోసం. అంటే డబ్బుంటే భారతదేశంలో ఏ సౌకర్యాన్నైనా పొందగలం. మన దగ్గర డబ్బు గనుక లేకపోతే ఏ సౌకర్యం పొందలేం. మీరనుకోవచ్చు, సార్ నేను ఆల్రెడీ జాబ్ జేస్తున్నాను. నాకు నెలకి 50,000 ఒస్తుంది. నా దగ్గర డబ్బున్నట్టే గదా! నాకు నెలకు 1,00,000 ఒస్తుంది సార్. సో, నా దగ్గర డబ్బున్నట్టే గదా! లేదు లేదు. నా నాకు మా తాత ముత్తాతలు సంపాదించిన ఒక 2,00,00,000 ఆస్తుంది సార్. నా దగ్గర డబ్బున్నట్టే గదా! అని మనం అనుకుంటున్నాం. కానీ ఇవాళ అర్థం మారిపోయింది. ఒకప్పుడు డబ్బు జస్ట్ ఒక 2, 3 లక్షలుంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. వీళ్ళు లక్షాధికారులురా బాబు! మా ఊర్లో ఈ ఇద్దరు, ఈ 2 కుటుంబాలు లక్షాధికారులు అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇవాళ లక్షాధికారులనే పదం ఓల్డ్ పదమైపోయింది. కోటీశ్వరులనే పదమొచ్చేసింది. రూ. 1,00,00,000 చాలు కోటీశ్వరుడని చెప్పేవాళ్ళం మనం. కానీ అది గూడా మారిపోయింది. కోటీశ్వరులు. ఎన్ని కోట్లున్నాయి? 100నా? 200 ఉన్నాయా? 400 ఉన్నాయా? 1000 కోట్లున్నాయా? 2,000 కోట్లున్నాయా? ఇది ఇప్పుడు కాలిక్యులేషన్. అంటే అర్థం మారిపోయింది. ఎందుకు అర్థం మారిపోతుంది? మరి చాలా మంది పేదవాళ్ళు అలానే ఉండిపోయారు గదా! అంటే ఒకప్పుడు లక్షాధికారులు, ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. కోటీశ్వరుడు కోట్ల ఈశ్వరులయిపోతున్నారు. అంటే ఏదో మనలాంటి పేద మధ్య తరగతి కుటుంబాలకు తెలియని విషయాలు వీళ్ళకి తెలుసు. అది పట్టుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు జూమ్ మీటింగ్‌లో. మనకు చెప్పకుండా వీళ్ళేదో జేస్తున్నారు. మనకు తెలియకుండానే వీళ్ళేదో చేసి డెవలప్ అవుతున్నారు. చాలా ఉన్నాయి. కానీ మన పరిధిలో మనం డిస్కస్ చేసే పాయింట్స్‌లో ఒక పాయింట్ ప్రయత్నం చేద్దాం. ఏంటది? మనకు చెప్పకుండా వాళ్ళు జేసేదేంటి? అంటే వాళ్ళేం జేస్తారంటే ఆహ్, కొత్త కొత్త మార్గాలు కనిపెడుతూ ఉంటారు. లేదా కొత్త మార్గాలను ఎవరైనా కనిపెడితే వాటిని ముందే క్యాచ్ జేస్తారు. బాగా అర్థం జేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు అందరికి తెలిసిన మాట భూమి గొనడం. అందరికీ తెలిసిన మాట భూమి గొనడం. భూములు కొంటే రేట్లు పెరుగుతాయి. మనకు డబ్బొస్తుంది. కానీ అదే క్రమంలో ఒక మనిషికి ఎంత భూమి కొనాలనే ఒక సీలింగ్ యాక్ట్ వచ్చేసింది భారతదేశంలో. నేననుకుంటాను భారతదేశంలో గాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో భూమి అనేది లిమిటెడ్ సోర్స్ గనక, అది వ్యక్తి ఆధీనంలో లిమిటెడ్‌గానే ఉండాలి అనే ఒక రూల్స్ ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత బంగారం.
బంగారం కూడా లిమిటెడ్ సోర్స్ గనక ఒక మనిషి దగ్గర లిమిటెడ్‌గానే ఉండాలి అనే కొన్ని రూల్స్ ఉన్నాయి. నా దగ్గర టన్ను బంగారం పెట్టుకుంటా అంటే గవర్నమెంట్ ఊరుకోదు. నేను కిలోలు కిలోలు కొని ఇంట్లో పెట్టుకుంటానంటే దొంగలు ఊరుకోరు. గవర్నమెంట్ ఊరుకోదు, దొంగలు ఊరుకోరు. సో, ఈ 2 మార్గాలు గాకుండా బాగా డబ్బులున్న వాళ్ళు ఇంకేదో కనిపెట్టారు. లేదా ఇంకేదో దాన్ని వాడుకుంటున్నారు. అందుకోసమే వాళ్ళు లక్షాధికారులు కోటీశ్వరులవుతున్నారు. కోటీశ్వరులు కోట్ల ఈశ్వరులవుతున్నారు. ఈ పాయింట్ గనక మనం ఆలోచిస్తే ఏం జేస్తున్నారు అంటే 15 సంవత్సరాల క్రితం మన వాళ్ళకు దొరికిన అవకాశం బ్లాక్ చైన్ టెక్నాలజీలో క్రిప్టో కరెన్సీ. ఈ అవకాశం వాళ్ళకు ముందు తెలిసింది లేదా ముందు అర్థమైంది. ముందు తెలిసింది అనే దానికన్నా ముందు అర్థమైంది అని చెప్పొచ్చు. లేదా ముందు నమ్మారు. ముందు వాళ్ళ అవసరం అది. వాళ్ళకి అవసరం అది. అందుకోసమే తొందరగా నమ్మారు. మరి మన దాంట్లో చదువుకున్న వాళ్ళు లేరా? పేద మధ్య తరగతిలో చాలా చదువుకున్న వాళ్ళున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళున్నారు. ఎందుకు మనం ముందు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం? ఎందుకు మనం అర్థమైనా నమ్మలేకపోతున్నాం? కానీ వాళ్ళే ఎందుకు ముందు వాటిని నమ్ముతున్నారు అంటే వాళ్ళకి అవసరం. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బుంది. ఆ డబ్బు భూమి మీద పెట్టడం ఇప్పుడు వేస్ట్ అనుకుంటున్నారు. లేదా గవర్నమెంట్ నుంచి ప్రాబ్లమ్ అనుకుంటున్నారు. బంగారం కొనలేమనుకుంటున్నారు. కనుక కొత్త కొత్త ఆప్షన్స్ వెతుకుతున్నారు. వాళ్ళ అవసరం అది. సో, అలా అవసరమయ్యి వాళ్ళు చాలా మంది క్రిప్టోను నమ్ముతున్నారు. క్రిప్టోను అర్థం చేసుకుంటున్నారు. సో, అలా ఒక్కసారి దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. గత 14 సంవత్సరాల క్రితం, కరెక్ట్‌గా 15 సంవత్సరాల క్రితం బిట్‌కాయిన్ వచ్చింది. ఫస్ట్ కాయిన్ క్రిప్టోలో. మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అని మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం. ఒకసారి దీన్ని గనక మనం పరిశీలిస్తే క్రిప్టో వచ్చిన తర్వాత ఈ డబ్బులున్నోళ్ళకు లేదా నమ్మిన వాళ్ళకు ఎంత బెనిఫిట్ వచ్చిందో మనం దీంట్లో చూడొచ్చు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2009 జనవరిలో బిట్‌కాయిన్ వచ్చింది. సో, ఆ సంవత్సరం ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇయరు బిట్‌కాయిన్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు 158% ప్రాఫిట్ వచ్చింది. మొదటి సంవత్సరం. బిట్‌కాయిన్ మీద ఇన్వెస్ట్ వాళ్ళెంతన్నా జేయని. కానీ వాళ్ళకొచ్చిన ప్రాఫిట్ ఆ ఇయర్‌లో 158% వాళ్ళకు ప్రాఫిట్ వచ్చింది. అదే సంవత్సరము మనం గనక గోల్డ్‌ని గనక జూస్తే 11% మాత్రమే వచ్చింది బంగారం. డబ్బులున్నోళ్ళేమో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. లేదా క్రిప్టో అర్థమైన వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇంకా మనలాంటి పేద మధ్య తరగతి వాళ్ళు ఇగో ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు గోల్డ్ మీద. కానీ గోల్డ్ మీద పర్సెంటేజ్ ఎంతొచ్చింది? 11% మాత్రమే వచ్చింది. ఇంకొంతమంది సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఆలోచించి ఫిక్స్డ్ డిపాజిట్లు లేకపోతే షేర్స్ కొనుక్కోవడం ఇట్లాంటి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో గూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళుంటారు. సో, వాళ్ళకెంత పర్సెంటేజ్ వచ్చిందంటే 31% లాభం వచ్చిందనమాట. సో, ఇది సెకండ్ ఇయర్ చూద్దాం. సెకండ్ ఇయర్ అంటే క్రిప్టో వచ్చినంక రెండో సంవత్సరం 54% వచ్చింది. రెండో సంవత్సరం 54% మాత్రమే క్రిప్టోలో లాభం వచ్చింది. అలాగే గోల్డ్ మీద 14% వచ్చింది. అంటే గోల్డ్ కన్నా ఎక్కువే వచ్చింది. అలాగే 14% ఇక్కడ రకరకాల ఆప్షన్స్‌లలో ప్రాఫిట్ వచ్చింది. అలాగే థర్డ్ ఇయర్ చూద్దాము. 26% వచ్చింది క్రిప్టోలో, బిట్‌కాయిన్ మీద. అలాగే 25% గోల్డ్ మీద వచ్చింది. అంటే దాదాపు సమానమే ఉంది. పెద్దగా తేడా లేదు. అలాగే 32% ఇక్కడ రకరకాల ఆప్షన్స్‌లలో 32% మనకు ప్రాఫిట్ కనపడుతుందనమాట. అలాగే ఫోర్త్ ఇయర్ చూద్దాం. ఫోర్త్ ఇయర్‌కొచ్చేవరకి సారీ. ఫోర్త్ ఇయర్‌కొచ్చేవరకి 969% ప్రాఫిట్ బిట్‌కాయిన్ మీద వచ్చింది. ఎందుకు ఈ ఫోర్త్ ఇయర్‌లో పెరిగింది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది మన మెటాఫోర్స్ కైన్‌కు, ఫోర్స్ కైన్‌కి గూడా మనం చెప్పే సబ్జెక్ట్‌కు రిలేటెడ్ అయిన ఒక సబ్జెక్ట్. ఏంటంటే బిట్‌కాయిన్ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి మైనింగ్ అయ్యి వస్తుంది. దాన్ని హాల్విన్ మెకానిజం అంటారు. షతోషి నకమోటో అనే పర్సన్ ఈ హాల్విన్ మెకానిజంలో బిట్‌కాయిన్‌ను డిజైన్ చేయడం జరిగింది. సో, 4 ఇయర్స్‌కి ఒకసారి కాయిన్‌లు మైనింగ్ అయ్యి బయటికొస్తాయి. కరెక్ట్‌గా మీరు గమనిస్తే 4 ఇయర్స్ తర్వాత బాగా బిట్‌కాయిన్ మీద ప్రాఫిట్ వచ్చింది. 969% బిట్‌కాయిన్ వచ్చిన తర్వాత
ఫస్ట్ ఎక్కువ మొత్తంలో వచ్చిన ఇయర్ అన్నమాట ఇది. సో ఆ సంవత్సరం గోల్డ్ మీద 33% వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత తేడా వచ్చేసిందో. అలాగే రకరకాల ఆప్షన్స్‌లలో 101% ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఫిఫ్త్ ఇయర్ చూద్దాం. ఫిఫ్త్ ఇయర్ 1632% వచ్చింది. 1632% వచ్చింది. ఏది బిట్‌కాయిన్ మీద ప్రాఫిట్. అంటే ఫోర్త్ ఇయర్ కన్నా ఇంకా బాగా పెరిగింది ఫిఫ్త్ ఇయర్‌లో. అలాగే ఇక్కడ చూడండి 67% గోల్డ్ మీద ప్రాఫిట్ వచ్చింది. అలాగే 84% రకరకాల ఆప్షన్స్‌లలో ప్రాఫిట్ వచ్చింది. అలాగే సిక్స్త్ ఇయర్ వచ్చేసరికి కొద్దిగా తగ్గింది. 834% మాత్రమే బిట్‌కాయిన్ మీద వచ్చింది. 63% గోల్డ్ మీద వచ్చింది. 98% అదర్స్ మీద వచ్చింది. సో ఇక్కడ చూడండి మళ్ళీ సెవెంత్ ఇయర్ 6637% గోల్డ్ మీద పెరిగింది. సారీ బిట్‌కాయిన్ మీద పెరిగింది. అంటే క్రిప్టో వచ్చిన బిట్‌కాయిన్ వచ్చిన సెవెంత్ ఇయర్ 6637%కెళ్ళింది ప్రాఫిట్. ఆ ఇయర్‌లో గోల్డ్ మీద జస్ట్ 73% మాత్రమే వచ్చింది. అలాగే 121% ఇతర ఆప్షన్స్‌లలో వచ్చింది. ఎయిత్ ఇయర్ చూడండి. ఎయిత్ ఇయర్ మళ్ళీ హాల్వింగ్ వచ్చింది. సెకండ్ హాల్వింగ్ 16,458% ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ హాల్వింగ్‌లో బిట్‌కాయిన్ మీద. అప్పుడు గోల్డ్ జస్ట్ 78% మాత్రమే వచ్చింది. అలాగే 156 అదర్స్ ఆప్షన్స్‌లలో ప్రాఫిట్ వచ్చింది. అలాగే నైన్త్ ఇయర్ చూడండి మళ్ళీ పెరిగింది. 28,513%కు బిట్‌కాయిన్ మీద ప్రాఫిట్ వస్తే 82% గోల్డ్ మీద వచ్చింది. 153 అదర్స్ మీద అదర్ ఆప్షన్స్ మీద వచ్చింది. మళ్ళీ 10థ్ ఇయర్ కొద్దిగా తగ్గింది చూడండి. 14,648% 10థ్ ఇయర్ వచ్చింది. సో 68% గోల్డ్ మీద వచ్చింది. 179% అదర్స్ మీద వచ్చిందనమాట. అలాగే 11థ్ ఇయర్ 79,839% వచ్చింది. 79,839% బిట్‌కాయిన్ మీద వచ్చింది. మీరు ఇంతకు ముందు చూడండి ఎవ్రీ 4 ఇయర్స్‌కి ఒకసారి రైజ్ అవుతున్నప్పుడు అంతకు ముందున్న సంవత్సరంలో మించి ఎళ్ళిపోతుంది పర్సెంటేజ్ అనేది. మీరు పైన గమనిస్తే. ఈ 79,000 అనేది అంతకుముందు ఎక్కడ రాలే. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు 11థ్ ఇయర్‌లో అంత పర్సెంటేజ్‌కి వెళ్ళిపోయింది ప్రాఫిట్. అలాగే గోల్డ్ మీద చూడండి 36% చాలా తగ్గిపోయింది. అలాగే అదర్స్ ఇక్కడ పెరిగింది 232%. కానీ బిట్‌కాయిన్‌తో పోలిస్తే చాలా తక్కువ. అలాగే 12థ్ ఇయర్ చూడండి. 12థ్ ఇయర్‌లో 1.1 మిలియన్ %. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1.5 మిలియన్స్ అంటే దాదాపు 15,00,000% బిట్‌కాయిన్ మీద ప్రాఫిట్ వచ్చింది. 15,00,000%. ఇది ఎప్పుడు 12థ్ ఇయర్. అంటే 12థ్ ఇయర్ అంటే మూడో హాల్వింగ్ జరిగినప్పుడు. గోల్డ్ చూడండి 31%. 270% అదర్స్ మీద పెరిగింది. ఆ తర్వాత 13వ సంవత్సరం చూడండి. 13వ సంవత్సరం 8.9 మిలియన్స్ 8.9 మిలియన్స్ % బిట్‌కాయిన్ మీద ప్రాఫిట్ పెరిగితే ఓన్లీ 52% గోల్డ్ మీద పెరిగింది. 293 అదర్స్ మీద ఆప్షన్స్ మీద పెరిగింది. సో ఇప్పుడు 14 ఇయర్స్ లో మళ్ళీ చూడండి. 14 ఇయర్స్‌కొచ్చేసరికి ఏం జరిగిందంటే 2.3 బిలియన్స్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. 2.3 బిలియన్స్ % బిట్‌కాయిన్‌లో పెరిగింది. సో గోల్డ్‌కొచ్చే వరకు 96% ఉంది. అదర్స్ 345% ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ చార్ట్ చూస్తే మీకేమనిపిస్తుంది? బాగా కార్పొరేట్ కంపెనీలు, బాగా ధనవంతులు లేదా బాగా ధనిక దేశాలు క్రిప్టో ఎందుకు కొనిపెడుతున్నారు? ఎందుకు కొనుక్కుంటున్నారు? మనం ఇంకా గోల్డ్ దగ్గరే ఎందుకున్నాం? మనం ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్లు చేద్దాం, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం, పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో పెడదాం. ఇక్కడే మనం ఎందుకున్నాం? అంటే ఇంత పెరుగుతుంది, ఇంత గ్రోతింగ్ వస్తుందనేది మనకన్నా ముందు వాళ్ళకి అర్థమైంది గనక. మనకన్నా ముందు వాళ్ళు నమ్ముతున్నారు గనక. సో నమ్మిర్రు,
వాళ్ళు ఇవాళ అంత ప్రాఫిట్ తీసుకుంటున్నారు. ఇది నేను చెప్తున్న చార్ట్ కాదు ఇది. మీరు ఇది గూగుల్‌లో సెర్చ్ చేయండి. లేదా క్రిప్టోకి సంబంధించిన మీకు ఎక్కడెక్కడ సమాచారం దొరుకుతుందో అక్కడ చేయండి. సో ఇది నిజం. ఇది కల్పితం కాదు. ఇది రియల్. సో ఈ రియల్ బిట్‌కాయిన్‌లో ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు జరిగింది. మరి మనం బిట్‌కాయిన్ హోల్డర్స్ కాదు గదా! మన దగ్గర బిట్‌కాయిన్ లేదు గదా! బిట్‌కాయిన్‌ని మనం నమ్మలేదు గదా! బిట్‌కాయిన్ మనకు ముందే తెలియలేదు గదా! బిట్‌కాయిన్ కొందామంటే అంత డబ్బు మన దగ్గర లేదు గదా! మరి ఏంటి సార్ అన్నప్పుడు, మన దగ్గర బిట్‌కాయిన్ మిస్ అయ్యాం గనుకనే మనకు ఫోర్స్‌కాయిన్ వచ్చింది. యెస్. మనం ఫోర్స్‌కాయిన్ హోల్డర్స్ ఇప్పుడు. సో, మన ఫోర్స్‌కాయిన్ హోల్డర్స్ యొక్క లైఫ్‌లో గూడా ఇలాంటి పర్సెంటేజ్‌లు, ఇలాంటి గ్రోతింగ్స్ అతి త్వరలో మనం చూడబోతున్నాం. అతి త్వరలో అంటే 1 నెలనా? 2 నెలలా? కాదండి. ఇక్కడ చూడండి ఈ గ్రోతింగ్ నేను 14 సంవత్సరాలది చూపించిన. సో, మనం గూడా 5-10 ఇయర్స్ గనక మన ఫోర్స్‌కాయిన్ హోల్డర్స్‌గా కొనసాగితే, ఫోర్స్‌కాయిన్ అమ్మేస్తే ఫోర్స్‌కాయిన్ హోల్డర్ గాదు. ఫోర్స్‌కాయిన్‌ను దాచుకుంటే ఫోర్స్‌కాయిన్ హోల్డర్ అవుతాడు. సో, ఒక 5-10 ఇయర్స్ మనం గనక ఫోర్స్‌కాయిన్ హోల్డర్స్‌గా కొనసాగితే, ఇగో ఈ గ్రోతింగ్ మన జీవితంలో 100% దొరుకుతుంది. ఈ గ్రోతింగ్ కేవలం మన లైఫ్ టైమ్ గాదు. మన వంశం యొక్క లైఫ్ టైమ్. మన ఒక్క తరం గాదు. తరతరాల లైఫ్ టైమ్ గ్రోతింగ్ మనము ఫోర్స్‌కాయిన్‌లో చూడబోతున్నాం. 100% జరిగి తీరుతుంది. దయచేసి నమ్మండి ఇది. సో, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఖచ్చితంగా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. క్రిప్టో మీద, క్రిప్టో మార్కెట్ మీద అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు చూడండి 14 ఇయర్స్‌లో డౌన్ లేదా? డౌన్ ఉంది. కానీ డౌన్ ఎక్కువుందా? అప్ ఎక్కువుందా? డౌన్ అయినప్పుడు ఆహ్, బాగా నష్టపోయిన సందర్భాలేమన్నా ఉన్నాయా? ఎక్కడైనా అసలు జీరో అయిందా ఎప్పుడైనా? మరీ గ్రౌండ్ లెవెల్‌కి ఎప్పుడైనా ఎళ్ళిపోయిందా బిట్‌కాయిన్? వెళ్ళలే. చూడొచ్చు మీరు. ఫైనల్‌గా పేషెన్సీ. ఎవరైతే పేషెన్స్‌తో, ఓపికతో ఉంటారో వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్‌లోనే ఉన్నారు. ఆ ప్రాఫిట్ చిన్న చిన్న శాతాలు గావు. ఎక్కడ వందల, వేల, మిలియన్స్, బిలియన్స్ పర్సెంటేజ్‌కెళ్ళిపోతున్నారు వాళ్ళు. అందుకనే లక్షాధికారులు కోటీశ్వరులవుతున్నారు. కోటీశ్వరులు కోట్ల ఈశ్వరులయిపోతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా యాస్ ఎ ఫోర్స్‌కాయిన్ హోల్డర్స్‌గా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నమ్మకం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్‌ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న వార్తలు, చిన్న చిన్న సోషల్ మీడియా కామెంట్సు, సోషల్ మీడియా లో వచ్చే వాటికి డుమ్ అన్నది, డమ్ అన్నది, క్రిప్టో అయిపోయింది. ఎవడెవడో ఏమేమో పెడుతుంటారు యూట్యూబుల్లో. వాటికి చూసి మనకు ఆహ్, మనం మన 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 దడుచుకోవద్దు మనం. మనం మనం క్రిప్టో హోల్డర్స్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో, చాలా అవగాహన ఉండాలి. చాలా మెచ్యూరిటీ రావాలి మన మైండ్‌కి. ఎందుకంటే కాబోయే మిలియనియర్స్, బిలియనీర్స్ మనమే గనక. ఓకే ఫ్రెండ్స్. ఇక ముందుకెళ్దాం. ఆహ్, మన ఫోర్స్‌కాయిన్‌కి సంబంధించిన కొన్ని అప్‌డేట్స్. దీనికన్నా ముందు నేనొక్కటి చదివి ఇనిపియాలనుకుంటున్నాను. 1, 2, 3 స్టేట్‌మెంట్‌లు అద్భుతమైన స్టేట్‌మెంట్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ స్టేట్‌మెంట్ వచ్చేసి మేము రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడే మాకొచ్చింది. బళ్ళారి బయలుదేరుతున్నప్పుడు. సో, ఆ రోజు జరిగిన ఏంటంటే వైట్ పేపరు ఆహ్, స్ మన ఏదైతే రోడ్ మ్యాప్ ఉందో ఫస్ట్ క్వార్టర్ 1 నుంచి క్వార్టర్ 2కి షిఫ్ట్ అయింది అనే న్యూస్ వచ్చినప్పుడు అడ్మిన్స్ నుంచి వచ్చిన ఒక ఆహ్, వార్త, ఒక న్యూస్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు. గాయ్స్ రోడ్ మ్యాప్ కోసం వాయిదా వేయబడింది. ఫోర్స్‌కాయిన్ హోల్డర్స్‌కు పెద్ద హెచ్చరిక మరియు ఇంకా కొనుగోలు చేయని మిగిలిన వ్యక్తులు ఇప్పుడు మరింత ఎక్కువ ఆ ఫోర్స్‌కాయిన్‌ని పోగు చేసుకుంటూ ఉంటారు. 70% నాణ్యాలు తమ హో హోల్డర్‌లను అక్కడికి చేరుకునేలా చేసేవి బుల్ రన్ గుండెల్లో భోజనం.
2024 సగానికి దాదాపు ఏప్రిల్ మధ్యలో ఉంటుంది. మరియు ఏప్రిల్ Q2 లోపల ఉంది అబ్బాయిలు. మిస్టర్ లాడో ఎవరో మీకు తెలుసా? 2020లో $30 ఉన్న ఇథీరియం కాయిన్‌ను 4000 కంటే మొదటి ఆల్ టైమ్ హైక్ ఇథీరియంను తీసుకెళ్ళింది ఆయనే. అంటే ఇథీరియం కాయిన్ $30 నుంచి $4000 వరకు డెవలప్ కావడానికి కారణమైంది మిస్టర్ లాడో అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. సో ఈ బుల్ రన్ మిస్టర్ లాడో వాల్ క్రిప్టో స్పేస్ లో ఇంతకు ముందు ఎవరు రాయని అతిపెద్ద చరిత్రను నమోదు చేస్తుంది. ఇథీరియం లాడో గారి కైన్ కాదు, లాడో గారి సొంత కైన్ గానే కాదు. ఇథీరియం అనే కైన్ సెకండ్ లార్జెస్ట్ కైన్. బిట్ కైన్ తర్వాత వచ్చింది 2014లో. INR లో చూస్తే $38 ప్రారంభమైంది. ఇది క్రమక్రమంగా పెరుగుతూ $4000 వరకు వెళ్ళింది. ఈ ఇథీరియం కైన్ డెవలప్మెంట్ లో లాడో గారి పాత్ర ఉంది. అది ఇంట్రెస్టింగ్ పాయింట్. సొంత కైన్ కాదు, కానీ దీనికి ఒక అడ్వైజర్ గా పనిచేశాడు మిస్టర్ లాడో. అలాగే ఆ అడ్వైజర్ గా పనిచేశాడు గనక ఇథీరియం కైన్ తోనే ఫస్ట్ ప్రాజెక్ట్ తాను డిజైన్ చేసుకున్నాడు అనమాట, ఫోర్సేజ్ అనే ప్రాజెక్ట్. ఈ 2 కారణాల చేత ఇథీరియం కైన్ ఆ లెవెల్ కు వెళ్ళింది అని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భం ఎందుకు గుర్తు చేస్తున్నారంటే ఫోర్స్ కైన్ అనేది లాడో గారి సొంత కైన్ అనేది మర్చిపోవద్దు మిస్టర్ అబ్బాయిలు అని మనకు అడ్మిన్స్ చెప్తున్నారనమాట. సో చాలా మంచిగా అనిపించింది, అందుకోసం చదవాలనిపించింది మీ అందరికి. ఇకపోతే ఫ్రెండ్స్, ముఖ్యమైన ఒక అప్డేట్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. ఫోర్స్ కైన్ మేము బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించే ఫోర్స్ కైన్ యొక్క క్రియాశీల దశకు చేరుకున్నాము మరియు ఇప్పుడు మా పర్యావరణ వ్యవస్థలోని అన్ని భాగాలను క్రమంగా అమలు చేస్తున్నాము. ఫోర్స్ కైన్ కొరతగా మారుతుంది మరియు త్వరలో దానిని కొనుగోలు చేయడానికి అదనపు మార్గం ఉండదని స్పష్టంగా తెలుస్తుంది. ఫ్రీ సేల్ చివరి దశలో అంటే మల్టీ మైనింగ్ మీ టైర్ స్థాయిలో నాణ్యం సెట్ను కొనుగోలు చేసే పని మాత్రమే ఇప్పటికీ ఉంది. మల్టీ మైనింగ్ త్వరలో పూర్తవుతుంది. మేము వికేంద్రీకృత మెటాఫోర్స్ ఎక్స్చేంజ్ ని ప్రారంభిస్తాము. ఇందులో ఫోర్స్ కైన్ ట్రేడింగ్ కూడా ఉంటుంది. దాని ధర ఎంత అనేది నాణ్యాల కొరత పెరుగుదలను పరిగణలోకి తీసుకుని స్వేచ్ఛా మార్కెట్ ద్వారా నిర్ణయించబడుతుంది అనేది నిన్న వచ్చిన అప్డేట్. అంటే సింపుల్ గా మీకు అర్థం కావాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫోర్స్ కైన్ ఓపెన్ మార్కెట్లకు రావడానికి చివరి ప్రాసెస్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే మనకు ఇన్ని రోజులు ఇష్టం వచ్చిన కైన్లు ఎన్ని కైన్లైనా కొనుక్కోవచ్చు అనే ఒక ఆప్షన్ ఉండే. ఈ ఆప్షన్ మొదటి నుంచి లేదు. దాదాపు ఫస్ట్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. దాన్ని మేము క్లోజ్ చేసేస్తున్నాం. అడిషనల్ కైన్స్ పర్చేస్ ఏదైతే ఉందో దాన్ని మేము క్లోజ్ చేసేస్తున్నాం అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. నెంబర్ 1 పాయింట్ బాగా అర్థం చేసుకోండి. నెంబర్ 2, మరి ఎలా ఫోర్స్ కైన్లు కొనాలి ఇప్పుడు అంటే టైర్ కొంటేనే మీకు కైన్లు వస్తాయి. ఇక్కడ కూడా ఒక చిన్న అప్డేట్ ఉంది, దీన్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కనుక టైరు ప్లస్ కైన్ సెట్ ఒకేసారి కొనాలి. ఒకప్పుడు ఆప్షన్ ఎలా ఉండే, టైర్ కొనుక్కొని 30 రోజుల వరకు ఆ టైర్కు సంబంధించిన కైన్ సెట్ ఎంతైతే ఉంటేనో అది 2 కైన్లు 3 కైన్లు 4 కైన్లు కూడా 30 రోజుల వరకు కొనుక్కుంటూ వెళ్ళొచ్చు. అలాంటి ఆప్షన్ ఉండే. 30 days లోపు మనకు అవైలబుల్ కనిపించేది, అవి కొనుక్కుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ ఆప్షన్ కూడా క్లోజ్ అయింది. ఇప్పుడు అడిషనల్ కైన్స్ కొనుక్కునే ఆప్షన్ బంద్ అయిపోయింది. తర్వాత టైర్ కొనుక్కున్నాక ఆ టైర్ మీద ఉండే 30 days ఎలిజిబిలిటీ వరకు మనం 2 కైన్లు 3 కైన్లు కొనుక్కునే ఉండే ఆప్షన్ కూడా బంద్ అయిపోయింది. మరి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా కొనాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైర్ తో పాటు $50
ఇంకొక $50 వెంటనే మీరు కొంటే తప్ప కాయిన్లు మీరు కొనలేరు. తర్వాత కొనుక్కుందాం 30 రోజుల టైం ఉంది అనే ఆప్షన్ కూడా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఫస్ట్ టైరు $50, మరో $50, $100 పెడితే మాత్రమే మీరు కాయిన్లు కొనగలుగుతారు. ఇక మీరు తర్వాత కొందాం అనుకుంటే ఆప్షన్ లేదిక. ఆప్షన్ రాదిక. అందుకని ఈ పాయింట్ కూడా బాగా అబ్జర్వ్ చేయండి మై డియర్ లీడర్స్. టైరు ప్లస్ కాయిన్ సెట్ ఒకేసారి కొనుక్కోవాలి. కొనుక్కుంటేనే మీకు ఫోర్స్ కాయిన్ అనేది కొనుక్కోగలుగుతాం. లేకపోతే కొనుక్కోలేం. ఈ ఆప్షన్ ఇట్లే ఉంటుందా? యెస్. ఇక ఇట్లే ఉంటుంది. మళ్ళా ఏదో వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. ఇక రాదిక. ఇక ముందుకే వెళ్తున్నాం తప్ప మళ్ళీ తిరిగి వెనక్కి రాం. టైం లేదిక. సో, మనం అంటాం కదా! టైం లేదు సోదరా! టైం అయిపోయిందిక. టైం ఫోర్స్ కాయిన్ యొక్క అడుగులు ముందుకు పడుతున్నాయి. ఓపెన్ మార్కెట్‌లోకొచ్చే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అది ఎన్ని రోజుల్లో రావచ్చు? ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు టైం ఉంది. ఈ 3 నెలలు టైం ఉంది. కానీ ఆ 3 నెలల్లో ఏ రోజైనా రావచ్చు. ఎప్పుడైనా రావచ్చు. మనం ఊహించామా నిన్న ఈ అప్‌డేట్ వస్తుందని? అడిషనల్ కాయిన్స్ బంద్ అయిపోతాయని ఊహించామా? ముందేమన్నా హెచ్చరిక చేశారా? పలానా రోజు నాడు నేను అడిషనల్ కాయిన్స్ బంద్ చేస్తున్నా. మీరెవరైనా కొనుక్కునేది ఉంటే ముందు కొనుక్కోండి అని నేనేమన్నా చెప్పారా? చెప్పరు. చెప్పరు. ఇక్కడ ఉన్నది లాడో. లాడో స్ట్రాటజీలు అలా ఉంటాయి. లాడో గారి వ్యూహం అలా ఉంటుంది. అందుకని ఈ విషయాలు ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉండాలి. అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం వర్క్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ అప్డేట్ మీ అందరికి క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మీ లీడర్స్‌ని సంప్రదించండి. చేయండి. మరి ఇప్పుడు అందరికొచ్చిన డౌట్ ఏందంటే, సార్ మరి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా ముందుకెళ్ళాలి? ఏం లేదు సింపుల్‌గా. నేను కొన్ని మీకు ప్యాకేజీలు ఆహ్, ప్రతిపాదన చేస్తాను. దాన్ని బట్టి మీరు వర్క్ చేసుకోవచ్చు ఈజీగా. ఒక రకంగా వర్క్ చేసుకుంటున్న లీడర్స్‌కి మంచి ఆప్షనే ఇది. ఆహ్, ఇన్‌కమ్ గూడా వస్తది ఖచ్చితంగా. సో, ఇప్పుడేం జేయొచ్చంటే చిన్న ప్యాకేజీలు 1, 2, 3 నేను మీతో డిస్కస్ జేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్‌లో 5 పెట్టామనుకోండి. $155 అవుతుంది. 1-5 వరకు. ఓకేనా? అలాగే ఒక $5 మనము గ్యాస్ ఫీస్ కోసం పెట్టుకుందాం. సో, 160 అవుతుంది. అలాగే టైర్స్ 3 టైర్లు ప్లాన్ జేసుకోండి. ఫస్ట్ అన్ని కైన్ సెట్‌తోనే. ఫస్ట్ టైరు కొనడానికి కైన్ సెట్‌తో 100 అవుతుంది. సెకండ్ 200 అవుతుంది. మూడోది 400 అవుతుంది. అంటే $860 అవుతే మనము క్లాసిక్‌లో 5, 3 టైర్స్ ప్లస్ కైన్ సెట్‌లు ఇప్పిస్తాం. ఎంత ఖర్చవుతుంది? ఇంటూ 94 ఏసుకోండి. 94, 95, 94.5 అట్లా నడుస్తుంది. 94 ఏస్తున్నాను. అంటే 81,000తో ఈ ప్యాకేజ్ ఇప్పియొచ్చు. 81,000తో. వీళ్ళకేమొస్తదంటే 1-5 స్లాట్‌లొస్తాయి. 155 టీఆర్ టోకెన్స్ ఒస్తాయి. 3 టైర్స్ ఒస్తాయి. అలాగే 3 టైర్స్ మీద కైన్ సెట్‌లొస్తాయి. కైన్స్ ఎన్నొస్తాయి? అది గూడా జెప్తాను. ఇప్పుడు 23.4.5 ఒస్తున్నాయి గదా! ఇంటూ 7 ఏసుకుంటే 164.15 కైన్స్ ఒస్తాయి వీళ్ళకు ఫోర్స్ కైన్‌లు. అలాగే 350 ఎనర్జీ టోకెన్స్ ఒస్తాయి. అలాగే జస్ట్ నిఫ్టీ గూడా వస్తది వీళ్ళకు. జస్ట్ నిఫ్టీ గూడా వస్తది. ఇది మామూలు ప్యాకేజ్ ఏం గాదు సార్. 81,000. 81,000 ప్యాకేజీలో మరి రిటర్న్స్ మనం ఎంత జెప్పొచ్చు 3-5 ఇయర్స్‌లో? అంటే సుమారుగా మనం గనక లెక్కేద్దాం ఇప్పుడు. ఆహ్, 164.15 కైన్స్ వీళ్ళ దగ్గరున్నాయి. ఇంటూ 10,000 ఏద్దాం. 10,000 రూపీస్ 1 కైన్. ఎన్ని రోజుల్లో? 3-5 ఇయర్స్‌లో. 5 ఇయర్స్ లాస్ట్ అని చెప్పుకోండి. 5 ఇయర్స్ ఆఫ్టర్ 5 ఇయర్స్ జస్ట్ 10,000 వరకు మన కైన్ ఎళ్ళినా వీళ్ళు రిటర్న్స్ తీసుకునేది దాదాపు 16,00,000 వరకుంటుంది. 81,000తో 16,00,000 వరకు ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది. జస్ట్ ఎన్ఎఫ్‌టి ఫ్రీగా వచ్చింది. అది గూడా ఒక 3,00,000 వరకుంటుంది. సుమారుగా దాని వాల్యూ ఆఫ్టర్ 5 ఇయర్స్ 3,00,000 వరకుంటుంది. అంటే మనము
20 లక్షల వరకు ప్రాఫిట్ తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. 81 లక్ష ప్యాకేజీతో వచ్చిన వాళ్ళు ఆఫ్టర్ 5 ఇయర్స్ 20 లక్షల ప్రాఫిట్ వీళ్ళు తీసుకోవచ్చు. ఇది అందరూ రాసుకునే ప్రయత్నం చేయండి. ఇదొక ప్యాకేజ్. రెండో ప్యాకేజు నేను ఇంకొక ప్యాకేజ్ చెప్తున్నాను. 7 క్లాసిక్ లో 7 పెట్టండి. 1 నుంచి 7. 7 పెడితే ఏమవుతుంది? $635 అవసరం అవుతుంది 7 వరకు. ప్లస్ $5 గ్యాస్ ఫీజ్ కోసం అంటే 640. ప్లస్ 3 టైర్స్. 3 టైర్స్ ఏం చేయాలి అంటే డబల్ కొనాలి. డబల్ అంటే ఒకటో టైరు 100 ప్లస్ 100 2 సార్లు కొనాలి. రెండోది 200 ప్లస్ 200 2 టైమ్స్ కొనాలి. థర్డ్ 400 ప్లస్ 400 2 టైమ్స్ కొనాలి. ఇట్లా కొంటే ఏమవుతుందంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్తాను మీకు. ఉదాహరణకి ఫస్ట్ 1 నుంచి 3 1 మంత్ కొనడానికి $700 ఖర్చు అవుతుంది. మళ్ళీ రెండోసారి కొనడానికి $700 ఖర్చు అవుతుంది. అంటే మనకు $2040 ఖర్చు అవుతుంది. ఇంటూ 94 రూపీస్ వేస్తే దాదాపు 1,91,000 అనుకోండి. ఈ 1,92,000 తో గనక వీళ్ళు తీసుకుంటే దీన్ని 2 లక్షల ప్యాకేజ్ అని మనం చెప్పొచ్చు. ఈ 2 లక్షల ప్యాకేజీ ఎందుకు సార్ అంటే ఈ మిగిలిన 8,000 ఉన్నాయి కదా, ఆ 8,000తో ఆ 3 టైర్లను ఒక 2 మంత్స్ 3 మంత్స్ మనకు రెన్యువల్ చేసే ఆప్షన్ వస్తుంది. ఆ రెన్యువల్ చేసి పడేయాలి వాళ్ళని, ఎలాంటి లొల్లి ఉండదు ఇక. సో అట్లా 2 లక్షల ప్యాకేజీతో వీళ్ళు ఏం తీసుకుంటారు అన్నప్పుడు, ఇందాక మనము కైన్స్ కొన్నాం కదా, ఒకసారి చూద్దాము. ఎస్, దాదాపు 328 కైన్స్ వస్తాయి వీళ్ళకు 2 లక్షల ప్యాకేజీ వాళ్ళకు. క్లాసిక్ లో 7 స్లాట్లు వస్తాయి. 635 టిఆర్ టోకెన్స్ వస్తాయి. అలాగే 1 నుంచి 3 టైర్లు 2 టైమ్స్ కొంటాము. దానివల్ల 700 ఎనర్జీ టోకెన్స్ వస్తాయి. ఎనర్జీ టోకెన్స్ 700 వస్తాయి. ప్లస్ వీళ్ళకి జస్ట్ ఎన్ఎఫ్టీ వస్తుంది. 328 ఫోర్ స్కైన్లు వస్తాయి. ఇవన్నీ వస్తాయి అన్నమాట. అలాగే ఆ మిగిలిన 8,000తో 2 మంత్స్ దాదాపు రెన్యువల్ 3 టైర్లను మళ్ళీ చేసేయచ్చు ఈజీగా. 2 లేదా 3 టైమ్స్ 3 మంత్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పుడు 2 సార్లు డబల్ కొన్నాము కనుక 2 మంత్స్, ఆ 8,000తో రెన్యువల్ 2 అయితే 2, 3 అయితే 3 చేయగలిగితే ఒక 4 to 5 months వరకు రెన్యువల్ ప్రాబ్లం ఉండదు వాళ్ళకు. అలాగే జస్ట్ ఎన్ఎఫ్టీ వచ్చేస్తుంది. 328 కైన్స్ వచ్చేస్తాయి. వీళ్ళు 2 లక్షల ప్యాకేజీ పెట్టిన వాళ్ళు రిటర్న్స్ ఎంత తీసుకుంటారంటే సింపుల్ గా ఇంటూ 10,000 మనం లెక్కేసుకుంటే దాదాపు 33 లక్షలు ఇవి. అలాగే జస్ట్ ఎన్ఎఫ్టీ మీద ఒక 3 లక్షలు. వీళ్లకు టిఆర్ టోకెన్స్ కూడా ఉన్నాయి గనక, ఇంతకు ముందు చెప్పిన ప్యాకేజీకి కూడా టిఆర్ టోకెన్స్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఇక్కడ టిఆర్ టోకెన్స్ కూడా ఉన్నాయి గనక వీళ్ళకు కొన్ని ఫ్రీ ఫోర్ స్కైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది 30 వస్తాయా, 50 వస్తాయా, 40 వస్తాయా చెప్పలేము. సో అవి కూడా కలుపుకుంటే 40 lakhs వరకు వీళ్ళు ప్రాఫిట్ తీసుకోవచ్చు. 40 లక్షల వరకు. 2 లక్షల పెట్టుబడితో ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర ఉండే ఆస్తి 3 నుంచి ఆఫ్టర్ 5 years వాళ్ళ దగ్గర ఉండే ఆస్తి తక్కువ 40 lakhs వరకు ఉంటుంది. ఇది మీరందరూ రాసుకొని ఫీల్డ్లో ప్రయత్నం చేయండి. ఇందాక 81 లక్షలతో ఒక ప్యాకేజీ, 2 లక్షలతో ఒక ప్యాకేజ్. ఇక రాయల్టీ కావాలి సార్ అంటే సేమ్ పాత సిస్టమే. 6,75,000 ప్యాకేజ్ ఒకటి, 7,35,000 ప్యాకేజ్ ఒకటి. ఆ తర్వాత ఇంకా వాళ్ళకు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఈ 4 ప్యాకేజీలను మైండ్లో పెట్టుకొని వర్క్ చేసుకోండి. 81,000 ఒక ప్యాకేజు, 2 lakhsది రెండో ప్యాకేజు, రాయల్టీ ప్యాకేజీలు 6,75,000ది మూడో ప్యాకేజు, 7,35,000ది ఇంకొక ప్యాకేజ్. ఈ 4 ప్యాకేజీలను ఫోకస్ చేయడం వల్ల మనము ఇప్పుడు పని చేసుకునే అవకాశం మనందరికీ ఉందన్నమాట. సో ఇక గతములో లెక్క కైన్లు ఇష్టం వచ్చినట్టు కొనుక్కునే అవకాశం అయితే పోయింది. సో చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. దీని మీదే మనకు వర్క్ చేయాలి. సో ఇక్కడ ఇంకొక మెసేజ్ చదువుతాను. ఎవరైనా గమనించారో లేదో ఖచ్చితంగా తెలియదు, కానీ
మేము ఇప్పుడే ఫోర్స్కైన్ ధరల పెరుగుదలను అనుభవించాము. 23.45 ఫోర్స్కైన్ కొనుగోలు చేయడానికి 100 రోజులు కాదు, ఇది 100 డైలు ఖర్చు అవుతుంది. ఫోర్స్కైన్ పొందే ఏ సభ్యునికైనా అర్థం ధర ఇలా ఉంటుంది. ఒక ఫోర్స్కైన్ కొనాలంటే 4.26 డై పెట్టాలి. ఇప్పుడు అంటే టైర్ కొంటేనే వస్తుంది కదా, టైర్ కొనకుండా వస్తలేదు కదా, అందుకోసమే డబల్ అయిపోయింది. సో 2.13 ఫోర్స్కైన్ ధర ఉంటే మనం కొనాలనే ప్రాసెస్ ఇప్పుడు మారింది కనుక డబల్ పెడితే తప్ప ఫోర్స్కైన్ వస్తలేదు అని దీని అర్థం. అంటే 4.26 పెడితే తప్ప ఒక ఫోర్స్కైన్ కొనే అవకాశం లేదు అనేది దీని అర్థం అనమాట. సో అది కూడా మారిపోయింది. సో ఇది గమనించండి, చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇకపోతే ఫ్రెండ్స్ కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఇప్పుడు మన లీడర్ అశ్విన్ సార్ తయారు చేశాడు ఇది. సో కమ్యూనిటీ 18 లక్షల దగ్గరికి వెళ్తుంది. అడిషనల్ పర్చేస్ ఆపేశారు. ప్రస్తుతం ఫోర్స్ కైన్ సెట్ తో మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. 90% కైన్స్ అయిపోయాయి. దగ్గర కేవలం 10% మిగిలి ఉన్నాయి. ఇవి కూడా అయిపోవచ్చు. కైన్ రేట్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఫోర్స్కైన్ కనుక మీ దగ్గర ఉంటే మీ దగ్గర మంచి ధనం ఉన్నట్టే. ఫోర్స్కైన్ లేకపోతే చింతిస్తారు. మీ దగ్గర ఫోర్స్కైన్ ఉంటే క్లాసిక్ లో పెద్ద స్లాట్స్ ను కూడా యాక్టివ్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్టీలను కూడా చేసుకోవచ్చు భవిష్యత్తులో. మొన్నటి వరకు 2500 ఫోర్స్కైన్స్ కు ఎన్ఎఫ్టీ యాక్టివేటర్ వచ్చేది. ఇప్పుడు కేవలం 1641 ఫోర్స్కైన్స్ కూడా వస్తున్నాయి. ఫ్యూచర్ లో ఈ రేటుకు ఎప్పటికీ ఫోర్స్కైన్ కొనలేము. భవిష్యత్తులో 100 ఫోర్స్కైన్స్ కు ఎన్ఎఫ్టీ యాక్టివేటర్ మరియు 300 ఫోర్స్కైన్లకు ఎన్ఎఫ్టీ మేనేజర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టిఆర్ టోకెన్స్ కూడా గూడ్స్ కూడా రాబోయే నెలలో స్టార్ట్. సో ఇది అద్భుతంగా మనం ఇప్పించాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇది ఫ్రెండ్స్ ఈ రోజున్న అప్డేట్స్, విషయాలన్నీ అర్థం చేసుకొని మీరందరూ కూడా మెటాఫోర్స్ లో మంచిగా డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను. రానున్న ఈ 3 నెలలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. మీ అందరికి చివరిగా ఒకటే విజ్ఞప్తి, ఫోర్స్కైన్ హోల్డర్స్ గా మీరు 5 to 10 years ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫైనల్ నా కంక్లూజన్ ఏంటంటే, ఫోర్స్కైన్ హోల్డర్స్ గా 5 నుంచి 10 సంవత్సరాలు మీరు ఉండడానికి ప్రయత్నం చేస్తే మీరు మీ తరతరాలకు కావలసిన సంపదను మనం ఇచ్చి వెళ్ళొచ్చు అనే పాయింట్ అర్థం చేసుకోండి. ఇక చివరిగా ఒక ఫోటో చూపిస్తాను మీకు. చివరిగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈరోజు. సో ఒక్కసారి ఆలోచిద్దాము, ఈ విషయం కూడా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, సత్యరెడ్డి సార్ గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు. దాదాపు సారు రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఫ్రమ్ నల్గొండ. మీరు సార్ ఫోటో చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సార్ రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత సార్కు పెన్షన్ వస్తుంది. తాను ఏ జాబ్ చేసినా అందరికి మనకు పెన్షన్ వచ్చినట్టు పెన్షన్ రావచ్చు. కానీ ఆ పెన్షన్ తరతరాలుగా అయితే రాదు నాకు తెలిసి. దానికి కొంత టైం ఉంటుంది. ఆ టైం వరకు పెన్షన్ ఆగిపోతుంది. కానీ ఇక్కడ సార్ ఏం చేశారంటే బాగా అర్థం చేసుకొని రాయల్టీ యాక్టివేటర్ తీసుకున్నాడు. ఎందుకు రాయల్టీ యాక్టివేటర్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? చాలా మందికి ఇప్పటికీ కన్ఫ్యూజ్ గానే ఉన్నారు. ఇంకా చాలా మందికి ఇది అర్థం కావట్లే. రాయల్టీ యాక్టివేటర్ ఎందుకు తీసుకున్నాడంటే, ఇక్కడ ఎన్ఎఫ్టీలో మనకు ఫస్ట్ లెవెల్ రాయల్టీ యాక్టివేటర్ ఎవరికైతే వస్తుందో అక్కడి నుంచి మనకు రాయల్టీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. రాయల్టీ ఇన్కమ్ ఎన్ని రోజులు వస్తుంది, ఎంత వస్తుంది మనందరికి ఇప్పుడు చూస్తున్నాం ఎంత వస్తుందో. అది భవిష్యత్తులో వీక్లీ వస్తుంది. భవిష్యత్తులో ఇంత మాత్రం రాదు, ఇంతకు మించి వస్తుంది. ఆ విషయం కూడా మనందరికి అర్థమైంది. ఎందుకంటే కేవలం 2-3 ప్రాజెక్టుల మీదనే ఇప్పుడు ఇన్కమ్ ఇంత వస్తుంటే రేపు అన్ని ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి
కన్జ్యూమర్ బేస్డ్గా మెటాఫోర్స్ వెళ్ళనుంది. ఇప్పటి వరకు మెటాఫోర్స్ ఓన్లీ నెట్వర్క్ లీడర్స్ చేస్తేనే మెటాఫోర్స్. కానీ రేపు మన ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే మార్కెట్లో కన్జ్యూమరే తను వెతుక్కుంటూ మెటాఫోర్స్కి వస్తాడు. అంత అన్ని ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి. అలాంటి ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి అన్నప్పుడు కమ్యూనిటీ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ అమౌంట్ కూడా చాలా జనరేట్ అవుతుంది. ఇప్పటి వరకు రొటేషన్ అవుతుంది, జస్ట్ డిస్ట్రిబ్యూషన్, రొటేషన్ కూడా కాదు, డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కానీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది భవిష్యత్తులో. సో అప్పుడు రాయల్టీ అనేది మనం ఊహించలేనంత ఇన్కమ్ మనం రాయల్టీలో తీసుకోబోతున్నాం. అయితే ఈ ఇన్కమ్ ఎన్ని రోజులు తీసుకుంటాం అనేది ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చనిపోయినా తన వారసులు ఇక్కడ రాయల్టీ తీసుకుంటారు. ఆ వారసుడు చచ్చిపోయినా తరతరాలుగా ఈ రాయల్టీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. చాలా ప్రాజెక్టులలో మనం గతంలో విన్నాం కదా, 3 జనరేషన్ వరకు ఇన్కమ్ వస్తుంది. ఏమి రాదు సార్, ఉట్టి మాటలే అవన్నీ. కానీ మెటాఫోర్స్లో వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? చిన్న లాజిక్ మనకు తెలుసు. ఇక్కడ మెటాఫోర్స్లోకి ఎంట్రీ కావడానికి మన ఆధార్ కార్డు అడగలే, మన మెయిల్ ఐడి అడగలే, మన పాస్పోర్ట్ అడగలే, మన పాన్ కార్డ్ అడగలే, మన కరెంటు బిల్ అడగలే, మన ఫోన్ నెంబర్ అడగలే, ఏమీ లేదు కదా. జస్ట్ కీవర్డ్స్. ఈ మన కీవర్డ్స్ భద్రపరిచి జాగ్రత్తగా ఎవరికైతే ఇచ్చిపోతామో వాళ్ళే మన వారసులు. సో ఆ వారసులు మనం లేకపోయినా ఈ రాయల్టీని ఎంజాయ్ చేస్తారనమాట. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఇంత పెద్ద వయసున్న, ఇంత అనుభవజ్ఞుడైన సత్యరెడ్డి సారు యాక్టివేటర్ ఉట్టిగా గాలే. దీని వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. ఇవాళ మనం ఇంకా యంగ్ ఉన్నాం. రాయల్టీ అంటే, పెన్షన్ అంటే రిటైర్డ్ అయిపోయినాక వచ్చేది. కానీ రాయల్టీ అంటే మనం ఉన్నప్పుడు, మనం పని చేసుకుంటున్నప్పుడు తీసుకుంటూనే మనం పోయిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యేదే రాయల్టీ ఇన్కమ్ మెటాఫోర్స్లో. సో ఏది బాగుంది? మనం ఎంజాయ్ చేస్తూ, మనం తీసుకుంటూ, మనం పోయిన తర్వాత కూడా మన ఫ్యామిలీ ఎంజాయ్ చేయడం బాగుందా? లేకపోతే రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చేది? రిటైర్డ్ కావాలంటే ఫస్ట్ నువ్వు ఎంప్లాయ్ కావాలి, ఒక 40-50 ఏళ్ళు పని చేయాలి, అప్పుడు కదా రిటైర్డ్ అయ్యేది. సో దానికి భిన్నమైన కాన్సెప్ట్ మెటాఫోర్స్ రాయల్టీలో ఉంది. దీన్ని చాలా మంది ఇంకా మిస్యూజ్ చేసుకుంటున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకొని ఎక్కువ మంది రాయల్టీ అచీవర్స్ కావడానికి ప్రయత్నం చేయండి. ఇది మనము మన ఫ్యామిలీకి లైఫ్ టైం, లాంగ్ టైం, తరతరాలకు మనం ఇచ్చే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ సత్యరెడ్డి సార్, కంగ్రాచులేషన్స్. సంతోష్ సార్, ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. జై మెటాఫోర్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ వెరీ మచ్. వాస్తవాలండి, వాస్తవాల కళ్ళకు కనపడుతున్నాయి. మెటాఫోర్స్లో ప్రయాణం చేస్తూ మెటాఫోర్స్లో అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రపంచం అంతా కూడా మెటాఫోర్స్ మయమైపోతుంది. ఇది నిజమండి. చాలా మందికి ఇది అనుభవం అయి ఉండొచ్చు కూడా. దీంట్లో అర్థం చేసుకొని ప్రతి ప్రాజెక్ట్ని మనసులోకి తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఎటువైపు చూసినా, ప్రకృతిలో ఎటువైపు చూసినా కానీ మెటాఫోర్స్ సంబంధించిన ప్రాజెక్టులే అన్వయం అయిపోతూ ఉంటాయి. ఇందాక సార్ ఇచ్చినటువంటి నిజం ఏదైతే ఉందో ట్రైన్కి సంబంధించింది, అలాంటి ఎక్స్పీరియన్స్లోంచి వచ్చింది. నిజంగా ఆలోచించదగ్గ విషయం. ఇకపోతే వచ్చినటువంటి అప్డేట్స్ గురించి అండి, ఒకరిద్దరు ఫోన్ కాల్స్ కూడా చేశారు. అలా లేదంటే చాలా రోజుల క్రితం ఒకవేళ కాయిన్స్ అన్నీ అయిపోతే ఏంటి పరిస్థితి అని అడగడం కూడా జరిగింది. ఈ ఆలోచన మనకు రావడం అనేది జనరల్ విషయం అయితే, మనకంటే ముందు లాడగొరకు రావడమే ఇంపార్టెంట్ విషయం. దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఫ్రెండ్స్, ఇందాక సార్ చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకుని ఉంటారు. మనం టైర్స్ యాక్టివేషన్ చేసుకుంటే 1 monthలో మనం కాయిన్స్ అనేది కొనుక్కునే ఆప్షన్ మనకి వస్తుంది. అంతవరకు టైం ఉంటుంది. ఇప్పుడు లేదు. ఎందుకు అలా పెట్టారు? ఫస్ట్ థింగ్, మరి డబ్బులు లేవు కదా, అట్లా ఉంటే బాగుండేది. కాయిన్లు కొనుక్కోవడానికి ఒక 1 నెల రోజులు టైం దొరికేది. ముందైతే టైర్ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత అలా తీయడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అనుకునే వాళ్ళు కొంతమంది.
అడిషనల్ గా తీసేస్తే ఏంటి, ఎందుకు అలా చేశారు, ఉంటే బాగుండేది కదా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు, సరే పాత వాళ్ళు చాలా మందికి ఇప్పుడు కొంతమంది కన్ను తెరుచుకొని కొనుక్కున్న వాళ్ళంటే అది వదిలేస్తే కొత్త వాళ్ళు కూడా వస్తారు కదా. ఇవన్నీ మనం మనకి మనం ఆలోచించుకొని మన గురించి మనం ఆలోచించుకొని వస్తున్నటువంటి ఆలోచన. కానీ ఒక్కటే చిన్న సింపుల్ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఊహించని దానికంటే ఎక్కువగా కాయిన్స్ అనేది అనుకోని దానికంటే వేగంగా సేల్ అయిపోయాయి, కొనేసుకున్నారు. ఎప్పుడైతే అడిషనల్ కాయిన్స్ పర్చేజ్ ఆప్షన్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా పర్చేజ్ అనేది పెరిగిపోయింది. ఒక రోజుకి హైయెస్ట్ గా 20 నుంచి 25 లక్షల కాయిన్లు కూడా సేల్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి, కాయిన్ రేట్ పెరుగుతున్న తరుణంలో. ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఎవరికైనా కానీ మీకు కూడా కలిగితే సంతోషం, ఒకవేళ కాయిన్స్ అయిపోయాయి, సడన్ గా ఇప్పుడే కాయిన్స్ అన్ని అయిపోయాయి, అదే క్షణం, ఎందుకంటే ఇదంతా బ్లాక్ చైన్ లో రన్ అవుతుంది కదా, మరి అదే క్షణం ఎవరైనా కాయిన్స్ టైర్స్ యాక్టివేషన్ చేసుకున్నారు, టైర్స్ యాక్టివేషన్ చేసుకున్నాక 1 మంత్ టైమే ఇచ్చారు అనుకుందాం కాయిన్స్ కొనుక్కోవడానికి. ఆ యాక్టివేషన్ అయిపోయిన 5 నిమిషాల్లో కాయిన్స్ పర్చేజ్ అంటే సేల్ అంతా పూర్తి అయిపోయింది. ఇప్పుడు అతనికి ఎలా న్యాయం జరుగుతుంది? బ్లాక్ చైన్ ప్రకారంగా అయితేనేమో, లేదంటే ఇచ్చినటువంటి ఫార్మాలిటీ లేదా ప్రొసీజర్ ప్రకారం ఏంటి, నెల రోజుల్లో కొనుక్కునే ఆప్షన్. మరి నెల రోజుల్లో కొనుక్కునే ఆప్షన్ నాకు ఇచ్చారు మీరు, కాయిన్స్ అయిపోయినాయి, మరి ఎక్కడి నుంచి కొనుక్కోవాలి? ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి. మరి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం ఎలా? 1 మంత్ టైం వద్దు, కాయిన్స్ తో పాటే కొనుక్కోవాలి. టైర్స్ ఇప్పటి నుంచే ఫుల్ కాయిన్ సెట్, ఓకే అనేది వచ్చినటువంటి ఆలోచన. దీనికి వెనకాల కారణం ఇది. ఇది మొదటిది. ఇక రెండవది, నేను కొనుక్కుంటాను, పోనీ కాయిన్స్ అడిషనల్ పర్చేస్ కొనుక్కునే ఆప్షన్ ఇచ్చారు అనుకుందాం, తీసేశారు కదా, అలా తీసేయకుండా అలాగే ఉంచారు అనుకుందాం. అలాగే ఉంచితే కొంతమంది తెలివైన వాళ్ళు అతి తెలివిగా ఆలోచించి లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి 1-2 స్లాట్లు పర్చేస్ చేసుకొని, అంటే 5,000 తోటి టైర్ కొనుక్కొని 5 లక్షలతోటి అడిషనల్ కాయిన్ కొనుక్కున్నారు అనుకుందాం. అప్పుడు ఎవరికి నష్టం? బిజినెస్ చేసుకునే వాళ్ళు పద్ధతి ప్రకారంగా టైర్స్ అన్ని యాక్టివేషన్స్ చేసుకొని, దాంతో పాటు వచ్చే కాయిన్లు కొనుక్కొని, బిజినెస్ చేసుకుంటూ వచ్చే డబ్బులను దాంతో కాయిన్స్ కొనుక్కోవాలి అని అంటే పద్ధతి ప్రకారంగా వెళ్ళే వాళ్ళకి అది చాలా పెద్ద దెబ్బ. చాలా అంటే చాలా పెద్ద దెబ్బ. అడిషనల్ కాయిన్స్ ఈ టైంలో, అంటే ఉన్న కొన్ని కాయిన్స్ మాత్రమే కమ్యూనిటీకి అందుబాటులో ఉన్న టైంలో, ప్రపంచంగా అన్ని దేశాల్లో కాయిన్స్ కొనుక్కోవడానికి ఎగబడుతున్న సమయంలో పద్ధతి ప్రకారంగా టైర్స్ ని యాక్టివేషన్ చేసుకొని కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద దెబ్బ. అందుకనే అది కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇకపోతే టైర్స్ ఎక్స్టెన్షన్ కి సంబంధించి అలా కొనుక్కునే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ ఇన్ని రోజుల నుంచి మనం ఏదైతే మనం రాయల్టీకి దానికి దీనికి వాడుకుంటున్నామో ఈ ఆప్షన్ ని, అది కూడా కాయిన్స్ కొన్నే ఉన్నాయి కాబట్టి అది కూడా ఇబ్బంది. సో ఇలాంటివి ఆ చివరి దశలో కాయిన్స్ అన్ని అయిపోతున్న టైంలో ఇవన్నీ జరగడం, బిజినెస్ ని చేసుకోవాలి అని ఫోకస్ పెట్టిన వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అనేది తీసుకున్నటువంటి పెద్ద నిర్ణయం అండి. ఒక చిన్న పారాగ్రాఫ్ మాత్రమే అక్కడ మనకు కనిపించింది, చదివాం తప్ప దీని వెనకాల అంతరార్థం చాలా ఉందండి, చాలా అంటే చాలా. ఓకే, ఇక 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 ఫోర్స్ కాయిన్ మార్కెట్ లోకి వస్తుంది, ఆ రావడమే డీసెంట్రలైజ్ దాంట్లోకి వస్తుంది, దానికి కావాల్సిన అన్ని వర్క్ నడుస్తుంది అని చెప్పడానికి ఇది చాలా పెద్ద నిదర్శనం అండి. ఒకరిద్దరు మెటాఫోర్స్ కాయిన్ గురించే బతుకుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇది మెటాఫోర్స్ కాయిన్ మాత్రమే కాదు, దీంట్లో ఇంకా చాలా చాలా ఉన్న సంగతి తర్వాత అర్థమవుతుంది. ఓకే, సో ఎటొచ్చి మనందరికి కమ్యూనిటీకి లాభం చేకూరేలాగానే లాడో గారు ఆలోచిస్తారని చెప్పి మరొకసారి నిరూపించుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లాడో గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర సార్. వండర్ఫుల్ సెషన్ మాకు ఈరోజు ఇచ్చినందుకు, వండర్ఫుల్ అప్డేట్స్ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో టైం ఆల్రెడీ 8 దాటింది, ఇది 2 అవుతుంది. ఎవరైనా లీడర్స్ 1-2 నిమిషాలు మాట్లాడాలనుకుంటే 8:05కి మనం క్లోజ్ చేసుకుందాం సెషన్ ని. ఓకే, విజయ మేడం ఎక్కువ హోస్ట్ ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు.
గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అందరికీ, ప్రతి ఒక్కరికి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కొంతమందికి కోపం వస్తుండొచ్చు మన లీడర్స్కి, కానీ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. నేను నైటే ప్రాజెక్ట్ ప్లాన్ చెప్పేటప్పుడే చెప్పాలనుకున్నా, కానీ మనం లీడర్స్ ఈ ఈ విషయాన్ని చెప్పక ముందుకు మనం మాట్లాడితే బాగుండదన్న ఉద్దేశంతోనే నేను స్టాప్ అయ్యాను. ఈరోజు మాట్లాడిరు కాబట్టి సార్ వాళ్ళు చెప్పాలనుకుంటున్నా. చాలా బాధ అనిపించేది. ఇందాక సార్ చెప్పినట్టు ట్రైన్‌లో డబ్బున్న వాళ్ళని ఒక తీరుగా, డబ్బు లేని వాళ్ళకి ఒక తీరుగా ఆపర్చునిటీ, అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ గూడా మిస్టర్ లాడో గారు ఎందుకు ఈ ఆప్షన్ ఇచ్చిండు? ఎందుకు ఈ ఆప్షన్ తీసేస్తే బావుండేది? చాలా బాధ అనిపించేదనమాట. ఒక్కొక్కరు లక్షలు లక్షలు కాయిన్స్ కొంటున్నప్పుడు. అరే! మనం ఇన్ని రోజుల నుంచి జర్నీ చేస్తున్నాం గదా! మనము డబ్బు పెట్టి కొనలేకపోతున్నామే. డబ్బున్న వాళ్ళు ఇంత ఈజీగా కొనేస్తున్నారే అనేసి కొంచెం బాధ అనిపించేది. అయినా గూడా మన కాయిన్ రేట్ పెరగాలి గాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే డబ్బు పెట్టి కొనే వాళ్ళన్నా ఉండాలి గదా మనకు. అలా ఉన్నప్పుడు కాయిన్ రేట్ పెరుగుతుంది గాబట్టి అని జెప్పేసి అనిపిచ్చేది. కానీ ఎందుకు అంటే అసలు ఈ ఆప్షన్ ఇంకా కొద్ది రోజులు ముంగల పెట్టినా, ఇప్పుడు పెట్టినా ఏం నష్టమేం లేదు. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారని జెప్పేసి మనం కృతజ్ఞతలు జెప్పుకోవచ్చు మిస్టర్ లాడో గారికి. ఎందుకు అంటే ఆహ్, ఇప్పుడు ఖచ్చితంగా కాయిన్ కావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గాని, ఈ కాయిన్ రేపు ఫ్యూచర్‌లో పెరుగుతది ఖచ్చితంగా అనేవాళ్ళు గాని, ఖచ్చితంగా కాయిన్ కొనాలనుకుంటారు. కొన్నప్పుడు ఎట్లాగో ఇప్పుడైతే ఒక 50 డైస్‌తోనే కాయిన్స్ కొనరు కాబట్టి 50, 100, 100, 100 ప్యాకేజ్‌లే కొనాలి కాబట్టి, వాళ్ళకి ఎనర్జీ కాయిన్ గూడా ఫాస్ట్‌గా వచ్చేస్తది సార్ అసలకి. ఎంత ఈజీగా వస్తదంటే ఇప్పటికెప్పుడో మాలాంటి వాళ్ళందరికి యాక్టివేటర్‌లొచ్చేవాయి. యాక్టివేటర్ రాలేకపోయింది. కానీ ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి గూడా ఎనర్జీ అనేది ఈజీగా వస్తది. యాక్టివేటర్స్ ప్రతి ఒక్కరైతారు. మిస్టర్ లాడో గారి ఉద్దేశ్యం గూడా అదే. ప్రతి ఒక్కరికి ఎనర్జీ అనేది విపరీతంగా ఎవ్రీ మంత్ అయినా సరే మనం ఇంకా ఓహ్, కాయిన్స్ ఎన్ని కొనాలి అని వాళ్ళ టార్గెట్ ఉన్నా గూడా అంత ఎనర్జీ వస్తుంది గాబట్టి ప్రతి ఒక్కరికి యాక్టివేటర్ అయ్యే అవకాశం ఉంది. సూపర్‌వైజర్‌లు అయ్యే అవకాశం ఉంది. యాక్టివేటర్‌లు అయ్యున్న వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మనకి ప్యాకేజ్‌లో 50 మొత్తం ఫుల్ ప్యాకేజ్ తీసుకుంటున్నప్పుడు మనకు గూడా పర్సెంటేజ్‌లో కాయిన్స్ ఎక్కువనే వస్తాయి. డాలర్స్ ఎక్కువనే వస్తాయి కాబట్టి మనం ఆ డాలర్స్‌తోని ఎనర్జీని మనం గూడా కొనుక్కోవచ్చు. ఇంత మంచి అవకాశం అన్నమాట. నాకైతే నిన్న కొంచెం బాధ అనిపించినా గూడా ఎక్కువ హ్యాపీగుందన్నమాట. ఈ ఆప్షన్ తీసేసినందుకు. హ్మ్. ఇంకా చెప్పాలంటే థ్యాంక్ యూ చాలా మేడం. ఉంది. కాకపోతే తిట్టుకుంటారు సార్ వాళ్ళు. నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కోటేశ్వరరావు గారు, సార్ మీరు కో-హోస్ట్ ఉన్నారు, మాట్లాడొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్. సంతోష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియరా సార్? వెరీ క్లియర్ సార్, మాట్లాడండి. దానికి తోడు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అందరికి. ఇవాళ నైట్‌కి ఖచ్చితంగా 2.27 అవుతుంది. దానికి తోడు సార్ ఇవాళ మన నరేందర్ రెడ్డి సార్ చెప్పిన మాటకి ఒకటి నాకు చాలా హార్ట్ టచ్ అయింది. దాన్ని ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన పర్సన్ నేనే. ఎలాగైనా నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోష్ గారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆ చిన్న మాట ఏందంటే మన కింద స్టార్టింగ్ అప్పుడు నరేందర్ రెడ్డి సార్ ఒక మాట చెప్పారు. మేము అలా రైల్వే స్టేషన్‌లో ఆగినప్పుడు ఒక 2 లేదా 4 బోగీల కోసమే చాలామంది 95% పీపుల్ మొత్తం ఎగబడుతున్నారన్నప్పుడు ఆయనకి ఎలాగా హార్ట్ టచ్ అయిందో నాకు తెలీదు గానీ, అది ఒక వ్యక్తిత్వం గాని, మనస్తత్వం చాలా లోతుగా ఆలోచించే వాళ్ళకే అలాంటివి నిదర్శనంగా వస్తాయని నా ఫీలింగు. దానికి తోడు నేను డైరెక్ట్‌గా చెప్పదలుచుకుంది ఏందంటే, చాలామంది మన అవకాశాలు ఇవ్వడానికి కన్సర్న్ చూపించే వాళ్ళుంటారు. చాలా అందులో కొంతమంది మాత్రమే ఆ జనాల్లో ఉండి మనల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సనే మన నరేందర్ రెడ్డి సార్ అని నేను అనుకుంటాను. అది నా పర్సనల్ ఫీలింగు. దానికి తోడు ఆయన మనకి ద్రోణాచార్యుల్లాగా అందరికీ చెప్పడం, మన రాకేష్ సార్‌కి గాని, సంతోష్ సార్‌కి గాని ఈళ్ళందరికీ చేయూతగా ఉండి, ఇంత పెద్ద సబ్జెక్ట్‌ని చిన్న చిన్న డీటెయిల్స్‌ని చాలా అర్థమయ్యే భాషలో ఆయన చదివి వినిపించింది కాకుండా మనకు అర్థమయ్యేలాగా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ నిదర్శనంగా తీసుకొని చెప్పడం కూడా
అది జనాల్లో ఉండి గ్రహించగలిగే వాళ్ళకే వస్తుందని ఇంకొక ఫీలింగ్. అలాగని మీ ముగ్గురికి ఏకలవ్య శిష్యుల్లాగా నేను ఉండి ఈ తక్కువ టైంలో ఇంత నేర్చుకొని ఎన్నో కొన్ని ఫోర్త్ కాయిన్లు సాధించినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది. అలాగని ఏకలవ్యుని ద్రోణాచార్యుడు బొట్నేలు అడిగిండు కదా అని మీరు నన్ను మాత్రం మీకు మెటాఫర్స్ మీద ఇష్టంతో దయచేసి ఫోర్స్ కాయిన్ కాయిన్స్ ఏం మాత్రం అడగము, గురుదక్షిణ అడగొద్దు సార్. కాయిన్స్ ఏం అడగము. దయచేసి మీ- ఫోర్స్ కాయిన్ మాత్రం అడగొద్దు. కావాలంటే ఒక బొట్టినేలకి 2 బొట్టినేలు తీసుకోండి. అంతేగాని దయచేసి ఫోర్స్ కాయిన్ మాత్రం అడగొద్దు. మేము చాలా లాస్ట్ లో వచ్చాము. దానికి తోడు మేము 1000 లోపులోనే ఉన్నాము. ఈ పెరిగిన కొద్ది టైం కూడా ఒక 2 నెలలు ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి దానికి ఎంతో కొంత వర్క్ చేసుకొని మీ గైడెన్స్ లో, సార్ చెప్పిన అప్డేట్స్ లో, మీరు ఇచ్చే యూట్యూబ్ వీడియోస్ లో వాటన్నిటిలో కొంచెం చేసుకొని ఆ 1000కి దాటేలాగా చాలా ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఇది చెప్పడానికి కూడా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. దానికి తోడు ఇంకొక మాట కూడా చెప్పాలి సార్. రాత్రి జూమ్ మీటింగ్ లో నాగమణి గారి సెషన్ నేను యూట్యూబ్ లో డౌన్లోడ్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 5కి నేను మొత్తం చూడడం జరిగింది. అందులో కూడా ఇంకొక గొప్ప మాట మాట్లాడారు మన నరేందర్ రెడ్డి సార్. ఆ మాట ఏంటంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు మీ ముగ్గురు చాలా మీ ట్రయో కాంబినేషన్ లో చాలా బాగా జరుగుతుంది. జూమ్ సెషన్ కానీ అప్డేట్స్ వీడియోస్ కానీ ఎక్కడైనా జరిగిన సెలబ్రేషన్స్ కానీ బాగా వస్తున్నాయి. కానీ మీతో పాటు ఒక క్రికెట్ టీంని తయారు చేయొచ్చు. 11 మంది అందులో లేడీస్ కానీ జెంట్స్ కానీ తయారు చేస్తారని సార్ చెప్పిన మాట నాకు చాలా ఇంకా బాగా టచ్ అయింది. అలా చాలా మందికి కూడా అవకాశం వచ్చింది. నాగమణి మేడం గారు రాత్రి చేసిన జూమ్ సెషన్ కానీ, మొన్న రైల్వే సార్ మోహన్ గారు కానీ, వీళ్ళందరూ చాలా మంది అసలు జూమ్ సెషన్ మీ గైడ్ లైన్స్ లో తీసుకోవడం అది నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. త్వరలో మీ ప్రోత్సాహంతో నేను కూడా ఒక జూమ్ సెషన్ తీసుకుంటాను. దానికి తోడు అలా సారు ప్రోత్సహించే ఆ ప్రోత్సాహం అనేది ఉంది చూసారు, అది ఇంకా చాలా బాగుంది. దీనికి నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సార్, మీరు చాలా మాకు తెలుసో తెలియకనో ఫేస్ కూడా తెలియకుండా చాలా హెల్ప్ చేస్తున్నారు. మా జీవితానికి అది చాలా దోహదపడుతుంది. దీనికి హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్పాలనే ఫస్ట్ హ్యాండ్ చేసిన పర్సన్ నేనే ఇవాళ సెషన్ లో. కానీ అందరూ అదే కృతజ్ఞతతో మీ వర్క్ ని మెటాఫోర్స్ లో 100% పెట్టి ఎన్నో కొన్ని ఫోర్స్ కాయిన్లు సార్ చెప్పారు 81,000 ప్యాకేజ్. మీరు చెప్పినా చెప్పపోయినా సార్ ఆ ప్యాకేజ్ నేను 4 రోజులు బిఫోర్ నుంచే నేను మార్కెట్ లోకి తీసుకొచ్చి ఆల్రెడీ మా సొంత బామర్దికి వేసాను. 175 కాయిన్స్ తీసుకున్నారు. ఇప్పుడు 164 వస్తుంది. అది అంత అడ్వాన్స్ గా ఆలోచించగలిగి ఏపించగలుగుతున్నాం అంటే అది ఆ క్రెడిట్ మొత్తం కూడా మీ ట్రయో కాంబినేషన్ కి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇది మాకు ఇంత అడ్వాన్స్ గా చెప్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి మన మెటాఫోర్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకొక మాట చెప్తున్నాను సార్. ఇప్పటికీ కూడా సార్ చెప్పిన మాట నా చెవులో మోగుతూనే ఉంది. $50 ఒక ఫోర్స్ కాయిన్ వచ్చినా కానీ వదిలిపెట్టొద్దు. మీ కింద టీం వర్క్ తో చేసి ఎన్ని వచ్చినా కానీ మీరు గెయిన్ చేసే పనిలో ఉండండి. డబ్బుల కోసం ఆలోచించొద్దు. డబ్బులు ఎప్పుడైనా సంపాదించు, కాయిన్స్ మాత్రం సంపాదలేము. మంచి ప్రాజెక్ట్ మన చేతికి వచ్చింది, లేట్ గా వచ్చినా ఓల్డ్ గా వచ్చినా కానీ మీరెవ్వరూ కూడా దీంట్లో అశ్రద్ధ చూపకుండా రాంగ్ రూట్ లో వెళ్లకుండా స్టార్ కాంబినేషన్ లో ఉన్నోళ్ళు కానీ వీడియోస్ చూసే వాళ్ళు కానీ నాలాగా ఫాలో అయ్యే వాళ్ళు కానీ కరెక్ట్ రూట్ లో వెళ్ళి ఎన్నైతే న్యాయంగా వస్తాయో అన్ని సంపాదించి ఫ్యూచర్ కోటేశ్వర్లు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకొని మన కాయిన్ ఇవాళ నైట్ కల్లా మళ్ళీ 2.27 అవుతున్నందుకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. జై మెటాఫోర్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమానానికి, మీ ఆదరణకి థ్యాంక్ యూ వెరీ మచ్. మేము బొటన వేలులు, ఫోర్స్ కాయిన్స్ ఏం తీసుకోం, కానీ మీలాంటి శిష్యులని ఇంకొంతమందిని మీకు తయారు చేసుకోండి. వాళ్ళకి వాళ్ళు మీ వల్ల వాళ్ళు ఇంకా అభివృద్ధి పొందితే మాకు అదే సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. ఎస్, నెక్స్ట్ బాలకృష్ణ సార్, భీమవరం. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్, సంతోష్ సార్ నాకు హోస్ట్ ఇచ్చినందుకు. సార్ ముందుగా నరేందర్ రెడ్డి సార్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అండి మొన్న బళ్ళారి వెళ్తూ రైల్వే స్టేషన్లో ఉండి, రైల్వే స్టేషన్ అంటే మీకు ఎంత క్లంజీగా ఉంటుందో తెలుసా అండి. అంత సూక్ష్మ పరిజ్ఞానంతో ఆ ట్రైన్ వస్తుందో, అంతమంది దాంట్లో ఎక్కడం ఆలోచన చేశారంటే అది ఎంత. చాలా మంది వెళ్తామండి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళామంటే మన పనిలో మనం ఉంటాం తప్ప వేరే ఆలోచించండి. ట్రైన్ ఎప్పుడు వస్తుంది, మన భోగి ఎక్కడ అవుతుంది అది చూస్తాం. కాకపోతే త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆలోచించిన విధానం చూసారా ఎలా ఉందో అండి. వాళ్ళంతా అలా ఆలోచించబట్టే మనం ఈ రోజు ఎలా ఉండగలుగుతున్నాం అండి.
అదొకటి అసలు అంత టైం లేకపోయినా ప్రతిసారి ఇవాళ జూమ్ మీటింగ్ అంటే రాత్రి అసలు ఆ సార్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారో నాకు తెలుసు. ఎందుకంటే నేనే 11:30 దాకా పడుకోలేదండి. మార్నింగ్ 6కి లేసి ఎప్పుడో 7 అవుతుందో అని వెయిట్ చేస్తున్నాను. అలాంటిది జూమ్ సెక్షన్ తీసుకునే ఆ సార్‌కి ఎంత టెన్షన్ ఉంటుంది, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉండాలి. మీరందరూ ఒకసారి ఆలోచించాలని. ఎందుకంటే అదంతా ఆయన ఒక్కాయన కోసం కాదండి, మనందరి కోసం ఆయన అంత కష్టపడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ మీకు. మీ డెడికేషన్‌కి, మీరు చేసే సూక్ష్మ పరిశీలనలకి అన్నిటికి కూడా మా అందరికీ ఎంతో దోహదపడుతుందండి. అలాగే నిన్న ఒకసారి మన హోల్డర్స్‌ని గాని, కాయిన్స్‌ని గాని అబ్జర్వేషన్ చేస్తారో లేదో అందరూ కూడా. ప్రతిరోజు 5,00,000, 6,00,000 లోపు పెరిగేది. నిన్న అడిషనల్ కాయిన్స్ బంద్ చేసినా కూడా 7,00,000 చిల్లరగా వెళ్ళిపోయిందండి. అంటే దాని అర్థం అందరికీ అవేర్‌నెస్ ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు అందరూ వచ్చి హోల్డర్స్ పెరిగారు. అట్ ద సేమ్ టైమ్ కాయిన్స్ కూడా పెరిగినాయండి. అదే నిన్న గనక అడిషనల్ కాయిన్స్ ఉంటే 10,00,000 దాటేసినట్టు కంపల్సరీగా. సార్ కోటేశ్వరరావు సార్ చెప్పినట్టు ఈ రోజు సాయంత్రానికి అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదండి. అందరూ ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి జూమ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే లేనోళ్ళకి ఎలాగో తెలీదు. జూమ్‌లో ఉన్న వాళ్ళకి ఏమన్నా సరే తెలుసుకుని తెలియనోళ్ళకి కూడా తెలియజెప్పి అందరూ కూడా ఫోర్స్ కాయిన్స్ గెయిన్ చేయాలని కోరుచున్నాను సార్. థాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. జై మెటాఫోర్స్. థ్యాంక్ యూ బాలకృష్ణ సార్. మీరు కూడా మీ వైపు నుంచి మీరెంత సర్వీస్ ఇవ్వగలరో అంత సర్వీస్ ఇస్తున్నారు. చాలా చాలా హ్యాపీ సార్ మీ యొక్క కోఆపరేషన్‌కి కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నెక్స్ట్ జ్ఞానేశ్వర్ సార్ మీకు పోస్ట్‌గా ఉన్నారు. జ్ఞానేశ్వర్ సార్. ఓకే. కృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సంతోష్ సార్, నా వాయిస్ క్లియర్? వెరీ గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ సార్, మాట్లాడండి. ఓకే సార్. లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. 141 మెంబర్స్ ఉన్నారు. ముందుగా ఈరోజు ప్లాన్ చెప్పిన నరేందర్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ సార్. ప్లాన్ కాదు అంటే మంచి విషయాలనే చెప్పారు. అందులో నాకు కనెక్ట్ అయ్యేవి ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఆర్థిక స్థితిగతుల గురించి చెప్పారు. ఆ డిఫరెన్సెస్ గురించి చెప్పారు. చాలా కనెక్ట్ అయింది. రెండో పాయింట్ ఏంటంటే మనకి సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. కృష్ణ సార్ సార్. ఇప్పుడు వస్తుందా వాయిస్? ఎస్ చెప్పండి. ఓకే సార్. ఓకే. స్టార్టింగ్ నుంచి వినిపించలేదు సార్? లేదు ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే. ఓకే సార్. తర్వాత రెండో పాయింట్ ఏంటి సార్ అంటే మన క్రిప్టో యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఫస్ట్ నుంచి ఏ విధంగా గ్రోత్ అయింది అనేది అది చూపించడం జరిగింది. అది మీకు గూగుల్‌లో కూడా దొరుకుతుంది. మనకి లార్జెస్ట్ కంపెనీ కాయిన్ మార్కెట్ క్యాప్ అని మన గూగుల్‌లో కొడితే అందులో మన క్రిప్టోలో బిట్‌కాయిన్ కూడా రావడం అనేది జరుగుతుంది. అది దాని గురించి కూడా అంటే విత్ పర్సెంటేజ్‌తో సహా కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఏంటంటే మనకు చెప్పడం అనేది దాని వెనకాల ఎంతవరకు జరిగిందో కూడా మనకు ఎంత బాగా దాని గురించి ప్రిపరేషన్ అవ్వాలనేది కూడా మనకి అర్థమవుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే రాయల్ ఎన్ఎఫ్టీ అనేది ఏంటంటే ఎన్ఎఫ్టీ ఉంటే మనకు కాదు మన తరాలకు కూడా అది యూజ్ అవుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏం అవసరం లేదు. ఓన్లీ కీవర్డ్స్ కాబట్టి ఎవరికైనా ఆ కీవర్డ్స్ అనేది ఇవ్వచ్చు. మనము ఖచ్చితంగా వేరే ప్రాజెక్ట్ ఏది చెప్తారో అది ఖచ్చితంగా జరగదు. ఇందులో జరుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. అది కూడా మనకి కనెక్ట్ అయింది. చాలా మంది నాతో పాటు చాలా మంది కూడా కనెక్ట్ అయింది. అయితే సార్ ఇక్కడ ఏంటంటే తర్వాత విషయం ఏంటంటే బిట్ కాయిన్ గురించి చెప్పడం జరిగింది. మదర్ ఆఫ్ కాయిన్. ఎందుకంటే సార్ ఇది మీరు చూడొచ్చు, ఏ ఎక్స్చేంజ్ అని మీరు చూడొచ్చు, బిట్ కాయిన్ లేని ఎక్స్చేంజ్ అనేది లేదు. ఎందుకంటే మదర్ ఆఫ్ కాయిన్ కాబట్టి ఒక బిట్ కాయిన్ అనేది అయిందంటే మిగతా కాయిన్స్ కూడా అవుతాయి. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడున్న 140 మెంబర్స్ కూడా మీరు బిట్ కాయిన్ గురించి బాగా ఎనాలైజ్ చేయండి. ఎందుకంటే ఫోర్స్ కాయిన్స్ మార్కెట్లోకి వస్తుంది, కమ్యూనిటీ ఉంది, ఇవన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా ఫోర్ కాయిన్స్ హై రేట్కి వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్తుంది. కానీ మనకు ముందు నాలెడ్జ్ కావాలి కాబట్టి బిట్ కాయిన్ గురించి బాగా మీరు అవగాహన చేసుకుంటే ఆటోమేటిక్ మనము ఫీల్డ్లోకి వెళ్ళి మనం గట్టిగా మన కాయిన్స్ గురించి కూడా ఆటోమేటిక్ ఏంటంటే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అది బిట్ కాయిన్ ఆల్వింగ్ గురించి చెప్పారు. ఆ టైం కూడా లేదు యాక్చువల్లీ. నేను ముగిస్తాను 1 minute లో. ఆల్వింగ్ అంటే ఏంటంటే అసలు ఆల్వింగ్ అనేది 4 years కోసం జరుగుతుంది. ఆల్వింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది? అసలు ఎలా జరిగింది? బిట్ కాయిన్‌లో ఏ విధంగా జరిగింది సార్ అంటే 2009లో వచ్చింది బిట్ కాయిన్. 2009లో బిట్ కాయిన్ వచ్చినప్పుడు మనకి అప్పుడు 50 బిట్ కాయిన్‌లు వచ్చాయన్నమాట. ప్రతి 4 years బిట్ కాయిన్ ఆల్వింగ్ జరుగుతుందన్నమాట. ఆల్వింగ్ అంటే ఏంటంటే ప్రతి బ్లాక్‌లో కాయిన్స్ అనేవి సగం అవుతాయి సార్, అంతే ఎగ్జాంపుల్‌గా. అంటే 2009లో మనకేంటంటే 50 బిట్ కాయిన్‌లు వచ్చాయి. తర్వాత 2012లో మనకి తర్వాత 50 బిట్ కాయిన్స్ తర్వాత ఏంటంటే మనకేంటంటే 25 బిట్ కాయిన్స్ వచ్చాయి. 2016లో 12 బిట్ కాయిన్స్ వచ్చాయి. 2020లో 6.25 బిట్ కాయిన్స్ వచ్చాయి. ఇప్పుడు 2024లో మనకి ఎన్ని వస్తాయంటే 3.125 బిట్ కాయిన్స్ అనే వస్తాయి అనమాట.
అంటే ప్రతి బ్లాక్ కి 3.12 బిట్ కాయిన్స్. అంటే చూడండి, ప్రతి 4 years కి ఆల్విన్ జరిగేటప్పుడు, ఇప్పుడు 2024 ఏప్రిల్లో మనకు ఆల్విన్ జరుగుతుంది. ఆల్విన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా బిట్ కాయిన్ అనేది 1 crore వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు వచ్చే బిట్ కాయిన్స్ అనేది 3.125 బిట్ కాయిన్స్ వస్తాయి. అంటే మనకు మొత్తం 2,10,00,000 బిట్ కాయిన్స్ ఇప్పుడు 1,90,00,000 వరకు మాత్రమే వచ్చాయి. ఇది మళ్ళీ మొత్తం బిట్ కాయిన్స్ వచ్చేసరికి మార్కెట్ లో ఎప్పుడో 2160 సంవత్సరాల్లో చాలా సంవత్సరాలు అవుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఆల్వింగ్ అనేది ప్రతి సంవత్సరం గాను, ప్రతి 4 years గాను ప్రతి బ్లాక్ లో ఆఫ్ రావడం వల్ల మనకి సప్లై తక్కువ కాబట్టి కాయిన్ అనేది మార్కెట్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే దీన్ని మనకి ఫోర్స్, అంటే సార్ ఎందుకు బిట్ కాయిన్ గురించి చెప్పారంటే, ఈ బిట్ కాయిన్ ని రిలేటివ్ ఫోర్స్ కాయిన్ అనమాట. ఇక్కడ చూడండి, మిగతా కాయిన్స్ కి మన ఫోర్స్ కాయిన్స్ కి తేడా ఒకటి చెప్తాను సార్. తేడా చెప్పి నేను ముగించేస్తాను. ఫోర్స్ కాయిన్ ఏంటంటే ఆల్రెడీ కాయిన్స్ అనేవి మార్కెట్ లోకి వచ్చిన తర్వాత దీని కమ్యూనిటీని డెవలప్ చేస్తాం. కానీ మన ఫోర్స్ కాయిన్ అంటే మార్కెట్ లోకి రాకమునిపే కమ్యూనిటీని డెవలప్ చేసుకొని, మార్కెట్ లో రాకుండా టెక్నాలజీ డెవలప్ చేసుకుంటాయి. ఆ టెక్నాలజీ, ఎందుకంటే ఏదైనా ఒక కాయిన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే టెక్నాలజీ అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఫోర్స్ కాయిన్ డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు కూడా పంప్ అయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే ఖచ్చితంగా 3 to 5 years లో మనం 3 to 5 years వరకు మన ఫోర్స్ కాయిన్ ఖచ్చితంగా మన దగ్గర హోల్డ్ చేసుకుంటే ఫ్యూచర్ లో మనం మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనేది నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ సార్. సంతోష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగమణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. క్లియర్ ఉందా సార్? నెట్ పోతుంది నాది. క్లియర్ గా ఉందా సార్ వాయిస్? యా, క్లియర్ మేడం, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ నరేందర్ రెడ్డి సార్, సంతోష్ సార్, రాకేష్ రెడ్డి సార్. ఈ రోజు అయితే నాకు చాలా కనెక్ట్ అయిన పాయింట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ నుంచి సార్ చెప్పిన ట్రైన్ జర్నీ, ఒకటి ఫోర్స్ కాయిన్ గురించి, ఇంకొకటి లాస్ట్ లో చెప్పిన సత్యరెడ్డి సార్ గురించి, నిజంగా అవి అన్ని కూడా జీవితంలో ప్రతి క్షణం మనం ఆలోచించేవి కాదు. అంటే డబ్బు ఉంటే ప్రతిదీ. ఏంటంటే ఫోర్స్ కాయిన్ అనేది ఖచ్చితంగా మన లైఫ్ లో ఒక కోటీశ్వరులు కావడానికి ఒక మార్గము. ఆ మార్గాన్ని లాగరిస్తే ఆ మార్గానికి ఎలా వెళ్ళాలో మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లీడర్స్ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, వాయిస్ క్లియర్ లేదు. థ్యాంక్ యూ లీడర్స్, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజు మీటింగ్ మాత్రం చాలా కనెక్ట్ అయింది సార్. మళ్ళీ యూట్యూబ్ లో మళ్ళీ ఒకసారి వినాలి ఈ మీటింగ్ ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మారెడ్డి సార్ హోస్ట్ ఉన్నారు, చివరి కాల్ మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మెటాఫోర్స్ లీడర్స్. ముందుగా ఈ రోజు జూమ్ మీటింగ్ తీసుకున్న నరేందర్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాము. ఎందుకంటే ఏ పాయింట్స్ ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది పర్ఫెక్ట్ గా గ్యాదర్ చేసుకొని పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. మనం ఇంత ముందు కూడా అందరికి చెప్పాము, క్లాసిక్లలో టీఆర్ టోకెన్ చాలా మందికి ఉన్నాయి అన్నారు. అండ్ వాళ్ళకి ఏం చెప్పామంటే, టీఆర్ టోకెన్స్ మనకు కాయిన్స్ గిఫ్ట్ గా రావాలి అంటే అడిషనల్ కాయిన్స్ మీకు ఎన్ని తక్కువ ఉన్నాయో కొనుక్కోండి అని చెప్పి గత నెల రోజుల నుంచి వెళ్ళి మనం ఏదైతే చెప్పామో ఆ ఆప్షన్ వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మొత్తం కాయిన్ సెట్ తో తీసుకోవాలి. అది అరే సార్ నాకు ఒక రోజు ముందు చెప్తే ఇట్లా వస్తుందని చెప్తే తీసుకుంటుంటే కదా సార్ అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ మనం నెల రోజుల నుంచి వెళ్ళి ఆ ప్రాసెస్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. మనం చెప్తూనే ఉన్నాం, అడిషనల్ కాయిన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే చేసుకోండి, అమౌంట్ రెడీ చేసుకోండి అని చెప్పాం, చాలా మందికి చెప్పాం. కానీ జూమ్ మీటింగ్స్ లలో కూడా మనం చెప్పాం, దాన్ని కొంతమంది పట్టించుకోలేదు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే బాధపడుతున్నారు చాలా మంది ఆ విషయం. ఎందుకంటే కాయిన్స్ మొత్తం తీసుకోవాలంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు తీసుకుంటే అయిపోతుండే కదా అన్నట్టు ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పటికైనా ముందుకొచ్చి తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నాగేష్ సార్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను, మాట్లాడండి. నాగేష్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈ రోజు నరేందర్ రెడ్డి సార్ మీటింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా అప్డేట్స్ ని కావచ్చు, లేకపోతే
మనం మెటాఫోర్స్ లో ఉండడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్, మన లీడర్స్ కి రేపు ఫ్యూచర్ లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటున్నాయి, బిట్ కాయిన్ కి, గోల్డ్ కి, మిగతా దాంట్లో పెట్టుబడి పెడితే ఏ రకంగా పెరుగుదల వచ్చింది. అలాగే మనం ఏదైతే ఒకప్పుడు అనుకునే వాళ్ళు మాటల వాల్యూ, మంచితనం వాల్యూ, మనిషి ఇచ్చేది, ఈ రోజు డబ్బుకే value ఉంది. అనే విషయాన్ని చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా పిన్ టు పిన్ చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు సార్. మేము కూడా మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలనేది కోరుకుంటున్నాను. మేము సబ్జెక్ట్ నేర్చుకుంటూ రేపు ఫ్యూచర్ లో మంచి అసోసియేషన్ లో సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్నందుకు ఇంతకుముందు గతం వేరు, ఇప్పుడు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాం సార్. మీతో పాటు జర్నీ చేయడానికి రెడీ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేష్ సార్. సో అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంతసేపు ఉండి ప్రతి చిన్న విషయాన్ని కూడా నేర్చుకొని ఏ పాయింట్ ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు కదా అని ముందు జాగ్రత్తతోటి, ముందు చూపుతోటి, చాలా ఇంట్రెస్ట్ తోటి ఇంతవరకు ఉన్నందుకు అందరికి కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో రేపటి ఈవినింగ్ మనకు మీటింగ్ ఉండదు, జూమ్ మీటింగ్. సో రేపటి మళ్ళీ మెటాఫోర్ జూమ్ మీటింగ్ కలుసుకుందాం. సో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై మెటాఫోర్స్.